నమస్తే ఫ్రెండ్స్, రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 15 పార్ట్ 3 వీడియో. ఈ వీడియోలో మనం యానిమల్ కింగ్డమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ ప్లాంట్ కింగ్డమ్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో యానిమల్ కింగ్డమ్, అందులో ఉన్న డిఫరెంట్ ఫైల ఏమేమి ఉన్నాయని డిస్కస్ చేద్దాం. సో ఇది లెక్చర్ నెంబరు 15 పార్ట్ 3 వీడియో. సో ఇందులో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్ అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం లైఫ్ని 3 డొమైన్స్ చేసాం. లైఫ్ని 3 డొమైన్స్. ఆ 3 డొమైన్స్ కూడా ఏంటంటే బ్యాక్టీరియా, ఆర్కియా, యుకారియా. ఈ యుకారియా అనే ఈ డొమైన్లో మళ్ళీ అగైన్ మనకి డిఫరెంట్ కింగ్డమ్స్ ఉన్నాయి. మనం 5 కింగ్డమ్స్ డిస్కస్ చేసాం. 5 కింగ్డమ్స్. ఈ 5 కింగ్డమ్స్లో వన్ ఆఫ్ ద కింగ్డమ్ అనేది యానిమలియా లేదా యానిమల్ కింగ్డమ్. ఈ కింగ్డమ్ని సబ్ క్లాసిఫికేషన్ మనం చేసేటప్పుడు ఫైలమ్స్ వస్తాయి. ఈ ఫైలమ్స్ని మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ చేసినప్పుడు క్లాస్ వస్తుంది. ఇలా డిఫరెంట్ టాక్సనామికల్ లెవెల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇందులో మనం యానిమల్స్, వాటిలో ఉన్న డిఫరెంట్ ఫైలమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఫైలా అంటాము, ప్లూరల్ అనేది, సింగులర్ అయితే ఫైలం. ఫస్ట్ మనం ఏవైనా జీవుల్ని యానిమల్స్ అనాలంటే బేసిక్ ప్రాపర్టీస్ ఏమి ఉండాలంటే, చూడు, ఒక జీవిని యానిమల్ అని అనడానికి ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మల్టీ సెల్యులర్ అయి ఉండాలి. మల్టీ సెల్యులర్. ఎందుకంటే యానిమల్స్ అన్నీ కూడా మల్టీ సెల్యులర్ ఉంటాయి. అలాగే యుకారియోట్స్. ఇవి యుకారియోట్స్ అంటే మీనింగ్ ఏంటంటే సపరేట్గా ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ లోపల జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. అలా ఉంటేనే దాన్ని మనం యుకారియాటిక్ సెల్ అంటాం. ప్రొకారియాటిక్ సెల్లో అట్లాంటి న్యూక్లియస్ ఉండదు. అంటే ఇప్పుడు యానిమల్ అయినా ప్లాంట్ అయినా ఏవైనా కానీ ఇవన్నీ కూడా యుకారియాటిక్ సెల్సే. అయితే యానిమల్స్లో మల్టీ సెల్యులర్ సెల్సే ఉంటాయి. అదే ప్లాంట్లు అనుకోండి, సింగిల్ సెల్స్ కూడా ఉంటాయి. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాపర్టీ. ఇంకొకటి, యానిమల్స్ అనేవి ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవు. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే హెటెరోట్రోప్స్ అంటాం. సో వన్ మోర్ క్యారెక్టర్ ఏంటంటే హెటెరోట్రోప్స్. అలానే ఈ యానిమల్స్లో మనం ప్లాంట్తో కంపేర్ చేస్తాం అనుకోండి. ప్లాంట్ అనాలంటే మనకు ఉండాల్సిన మెయిన్ ప్రాబ్లం అంటే సెల్ వాల్ ఉంటుంది. ప్లాంట్లో సెల్యులోజ్తో చేయబడిన సెల్ వాల్ ఉంటుంది. అలా కొన్ని మిగతా జీవుల్లో కూడా సెల్ వాల్స్ ఉన్నాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫంగీ ఉందనుకోండి, దానిలో కైటిన్తో చేయబడిన సెల్ వాల్ ఉంటుంది. అలా యానిమల్స్లో మాత్రం సెల్ వాల్ ఉండదు. సో నో సెల్ వాల్. ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, నో సెల్ వాల్. అలానే యానిమల్స్ అనేవి మూవ్ అవ్వగలవు. చూడండి, అన్ని యానిమల్స్ మూవ్ అవ్వలేవు. ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజెస్ ఉన్నాయనుకోండి. స్పాంజెస్ కూడా యానిమల్సే, కాకపోతే మనం చూడడానికి ప్లాంట్లా ఉంటాయి. సో ఈ స్పాంజెస్ ఏంటంటే జనరల్గా మూవ్ కావు. సో అలా యానిమల్స్లో మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్, ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ ఏంటంటే మూవ్ అవ్వగలవు, కెన్ మూవ్. అదే ప్లాంట్స్ అనుకోండి, ప్లాంట్స్ అనేవి మూవ్ కాలేవు. సో ఇవి కొన్ని ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని అది ప్లాంట్, అది యానిమలా కాదా మనం చెప్పగలం. ఇవి కొన్ని ప్రాపర్టీస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని ఇంపార్టెంట్ ఫైలస్ ముందే రాసుకుందాం. మనకి యానిమల్ కింగ్డమ్లో మనం ఈ యానిమల్ కింగ్డమ్ని డిఫరెంట్ ఫైలాస్ కింద మనం చేసాం. ఫైలా అంటే అగైన్ సపరేట్ కొన్ని క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఈ పలానా క్యారెక్టర్స్ ఉన్నవన్నీ కూడా ఒక గ్రూప్ అని పెట్టాం. ఆ గ్రూప్స్ని మనం ఫైలా అంటాం. అలా చాలా ఫైలా ఉన్నాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 11 ఫైలా అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ 11 ఫైలా నేమ్స్ రాసుకుందాం. నేను ఆల్రెడీ ముందే రాసి పెట్టిన ఈ నేమ్స్, మనకు టైం సేవ్ అవుద్దని. ఈ నేమ్స్ అయితే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 11 నేమ్స్
వాటి ఎగ్జాంపుల్స్ వచ్చిన తర్వాతనే మీరు ఫర్దర్ వీడియోలోకి ప్రొసీడ్ అవ్వండి. అలాగైతే మనకి క్లియర్గా అర్థం అవుద్ది. సో ఫస్ట్ అయితే మనకి యానిమల్ కింగ్డమ్లో మనకి ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ బుక్ ప్రకారం 11 ఫైలా ఇంపార్టెంట్. ఫస్ట్ది పొరిఫెరా, ఫైలం పొరిఫెరా. నేను ఫైలం అని ప్రతిసారి రాయట్లేదు, ఇక్కడ మనం ఈ లెఫ్ట్ సైడ్ రాసినవన్నీ కూడా ఫైలమ్సే. సో ఫైలం పొరిఫెరా, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే చూడండి, ఇది ఎగ్జాంపుల్స్ ఈ పైన ఉన్నవి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫైల్ నేమ్స్ ఎగ్జాంపుల్స్ కంపల్సరీ రావాలి. ఇవి వస్తున్నప్పుడే మనం ఫర్దర్ కాన్సెప్ట్స్ మనం చెప్తున్నప్పుడు మనకి క్లియర్గా అర్థం అవుతుంది, ఎందుకంటే ఈ నేమ్స్ రాకుండా మనకు అర్థం కాదు. సో ఫస్ట్ది ఫైలం ఏంటంటే పొరిఫెరా. ఇది మోస్ట్ ఫండమెంటల్ ప్రిమిటివ్ ఫైలం అనమాట. అంటే వెరీ బేసిక్ యానిమల్స్, ప్రిమిటివ్ యానిమల్స్ అందులో ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాంజెస్, సైకాన్. జస్ట్ ఈ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ రెండో ఫైలా సిలెంటరేటా అంటాం. చూడండి ఇక్కడ ఓ సైలెంట్, సిలెంటరేటా, లేదా దీన్నే నైడీరియా అంటాం, ఇక్కడ సి సైలెంట్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే జెల్లీ ఫిష్, హైడ్రా, కోరల్స్. ఇగైన్ ఇవన్నీ మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం సపరేట్గా. నెక్స్ట్ థర్డ్ ఫైలం అనేది టెనోఫోరా, ఇక్కడ సి సైలెంట్, టెనోఫోరా. ఎగ్జాంపుల్ అనేది కామ్ జెల్లీస్, సి వాల్నట్. నెక్స్ట్ నాలుగోది ప్లాటీ హెల్మెంతిస్. ఎగ్జాంపుల్ అనేది ఫ్లాట్ వామ్స్. ఆ ఫ్లాట్ వామ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ రాశాను, టేప్ వామ్స్, ప్లనేరియా. నెక్స్ట్ ఐదవ ఫైలం అనేది యాస్కల్మెంతిస్, దీన్ని నెమటోడా అంటాము. దీనికి ఎగ్జాంపుల్ అనేది రౌండ్ వామ్స్. జస్ట్ ఇప్పుడైతే జస్ట్ నేమ్స్ మనకు అలవాటు అవడం కోసం ఫస్ట్ నేను రాసింది. నెక్స్ట్ సిక్స్త్ ఫైలం అనేది ఎనిలిడా. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎర్త్ వామ్స్, లీచెస్ అంటే జలగలు. సో ఇవి ఎగ్జాంపుల్స్. సో సెవెంత్ ఫైలం అనేది ఆర్థ్రోపోడా. ఎగ్జాంపుల్ ఏంటంటే స్పైడర్స్, క్రస్టేషన్స్ అంటే ఇవే క్రబ్స్ అవి. చూడండి ఆర్థ్రోపోడా అంటే ఏమంటామంటే మనకి హార్డ్ ఈ పైన స్కెల్టన్ ఉన్న వాటిని ఆర్థ్రోపోడా అంటాం. అదే అనిలిడా అనుకోండి, అనిలిడా అంటే మనకి సెగ్మెంట్స్ టైప్లో ఉంటాయి, మన ఆ బాడీ అనేది సెగ్మెంటెడ్ బాడీ ఉంటుంది. నెక్స్ట్ మొలస్కా అంటే మనకి ఎక్స్టర్నల్ షెల్ ఉన్న వాటిని మొలస్కా కేటగిరీలో పెడతాం మనం. అయితే అన్నింటికి షెల్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టోపస్ అన్నాం, అది కూడా మొలస్కాని. కాకపోతే ఆక్టోపస్కి అట్లాంటి షెల్ ఉండదు, బట్ మిగతా అన్నిటికి కూడా షెల్ ఉంటాయి. ఇప్పుడు స్నేల్ ఉందనుకోండి, స్నేల్కి ఈ ఎక్స్టర్నల్ ప్రొటెక్టివ్ షెల్ ఉంటుంది. మనకి ఇది బాగా తెలిసింది శంఖం, మనం కోంచ్ అంటాము. కోంచ్ అనేది వన్ ఆఫ్ ద మొలస్కా, దాన్ని ప్రొటెక్టివ్ షెల్ని మనం శంఖం అంటాం. నెక్స్ట్ తొమ్మిదోది ఎక్నోడర్మాటాకి ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్. 10 హెమికార్డేటా, 11 కార్డేటా. ఈ కార్డేటా కిందే మనం వస్తాం అనమాట. సో ఈ ఫైలమ్స్ ఏంటి అనేది మనం 1 by 1 డిస్కస్ చేద్దాం, అప్పుడు క్లియర్గా అర్థం అవుద్ది. ప్రజెంట్ అయితే మాత్రం జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక నోట్లో ఒకటి రాసుకోండి. ఇక్కడ మనం పైన రాసిన 11 నేమ్స్లో ఫైలం 1 నుంచి ఫైలం పొరిఫెరా లేదా పొరిఫెరా అని రాయండి. ఫైలం పొరిఫెరా టు ఆ 10th ఫైలం వరకు, హెమికార్డేటా వరకు. హెమికార్డేటా, ఈ హెమికార్డేటా వరకు ఉన్న వాటిని ఏమంటామంటే ఇన్వర్టిబ్రేట్స్ అంటాం. ఎందుకంటే వీటిలో ఎట్లాంటి వర్టిబ్రల్ కాలం ఉండదు. మనం డిస్కస్ చేద్దాం కానీ జస్ట్ ఈ నేమ్ అయితే రాసుకోండి, ఇన్వర్టిబ్రేట్స్. అలాగే లాస్ట్ ఫైల ఏదైతే మన ఈ కార్డేటా ఉందో మోస్ట్ అడ్వాన్స్డ్ యానిమల్స్ అవి. కార్డేటా అనేది ఫైలం కార్డేటా. ఈ ఫైలం కార్డేటా అనేది వీటిల్లో వెర్టిబ్రేట్స్ ఉంటాయి. అయితే ఇందులో కూడా కొన్ని ఇన్వర్టిబ్రేట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ కార్డేటా ఫైలం పేరు ఎలా పెట్టామంటే, ఏ జీవుల్లో అయితే నోటోకార్డ్ అంటే ఒక ఫ్లెక్సిబుల్ రాడ్ టైపు మనకి ఎలాగైతే ఇప్పుడు మనకి వెనుపోస ఉందో అది నోటోకార్డ్ నుంచి వచ్చిందే ఇది. అలా నోటోకార్డ్ ఉన్న జీవులన్నింటినీ కూడా కార్డేటాలో పెట్టాం. అయితే ఈ నోటోకార్డ్ అనేది వెర్టిబ్రల్ కాలం కింద కన్వర్ట్ అయితే వాటిని వెర్టిబ్రేట్స్ అంటాం, లేదంటే ఇన్వర్టిబ్రేట్స్. సో అలా నోటోకార్డ్ ఉన్న జీవులన్నీ కూడా ఈ ఫైలం కింద వస్తాయి.
ఆల్ నోటోకార్డ్ ఆర్గానిజమ్స్. అంటే నోటోకార్డ్ ఆర్గానిజమ్స్లో వర్టిబ్రేట్స్ ఉంటాయి, అంటే మోస్ట్ ఆఫ్ దమ్ వర్టిబ్రేట్స్. ఎందుకంటే ఈ నోటోకార్డ్ అనేది ఫర్దర్గా వర్టిబ్రల్ కాలం కింద డెవలప్ అవుద్ది, కాబట్టి కొన్ని జీవులు అది డెవలప్ అవ్వదు. అట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి. వెరీ ఫ్యూ ఇన్వర్టిబ్రేట్స్. ఇన్వర్టిబ్రేట్స్. సో ఇవి 11 ఫైలం. జస్ట్ ఆ నేమ్స్ వరకు గుర్తుపెట్టుకోండి, మనం డిస్కస్ చేసినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ప్రతిదీ. సో మనం ఎంత చెప్పింది అంటే మొత్తం లైఫ్ని మనం 3 డొమైన్స్ చేసాం. ఈ 3 డొమైన్స్లో థర్డ్ డొమైన్ అనేది యుకారియా. ఆ డొమైన్లో అగైన్ 5 కింగ్డమ్స్ ఉన్నాయి. ఆ 5 కింగ్డమ్లో 5th కింగ్డమ్ అనేది యానిమలియా, అదే యానిమల్ కింగ్డమ్. ఇప్పుడు ఆ యానిమల్ కింగ్డమ్లో డిఫరెంట్ ఫైలం మనం రాసుకున్నాం. 11 ఇంపార్టెంట్ ఫైలమ్స్. చాలా ఫైలమ్స్ ఉంటాయి, అందులో మనకి 11 ఇంపార్టెంట్ ఫైలమ్స్. అయితే ఇప్పుడు ఈ ఫైలమ్స్లో ఏ జీవులు ఉండాలి, ఈ గ్రూపింగ్ చేయడం కోసం మనం కొన్ని క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేసాం. ఆ బేస్డ్ ఆన్ క్యారెక్టర్స్ పలానా క్యారెక్టర్ ఉన్న జీవులన్నీ కూడా ఒక ఫైలంలో పెట్టాం. సో అలా ఈ క్లాసిఫికేషన్ అనేది దేని మీద బేస్ చేసుకున్నామంటే కొన్ని క్యారెక్టర్స్ మనం అబ్జర్వ్ చేసాం. సో నెక్స్ట్ హెడ్డింగ్ అనేది బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్, అంటే ఏ బేస్ మీద మనం వాటిని క్లాసిఫై చేసామని. బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్. బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ దేని బేస్ చేసుకుని చేసామంటే లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సైడింగ్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటి? లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే చూడండి, స్టార్టింగ్ అనేది మనకి లైఫ్ ఆర్గనిజం స్టార్ట్ అవడమే సెల్ నుంచి స్టార్ట్ అవుద్ది. అలా కొన్ని యానిమల్స్లో సెల్స్ కంప్లీట్గా డెవలప్ అయ్యలేవు. అంటే ఏంటి, సెల్స్ అనేవి కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక పర్టికులర్ టాస్క్ చేసింది అనుకోండి, అట్లాంటి వాటిలో మనం టిష్యూస్ అంటాం. ఇలా పర్టికులర్ టిష్యూస్ ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఆర్గాన్ కింద కన్వర్ట్ అవుతాయి. అలాగే డిఫరెంట్ ఆర్గాన్స్ కంబైన్డ్గా వర్క్ చేస్తే ఆర్గాన్ సిస్టమ్ డెవలప్ అవుద్ది. సో ఇవి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. అలా మోస్ట్ ప్రిమిటివ్ యానిమల్ అంటే మొట్టమొదటిసారిగా వచ్చిన యానిమల్ ఏంటంటే అంత డెవలప్మెంట్ ఏం లేదు, అంటే ఆ టిష్యూస్ లేవు, ఆర్గాన్స్ లేవు, ఏం లేవు. సో వాటిలో ఏంటంటే ఓన్లీ సెల్యులర్ ఆర్గనైజేషన్ మాత్రమే ఉంది. అంటే ఓన్లీ లూజ్ సెల్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక స్టార్టింగ్లో పోరిఫెరా అన్నాము. పోరి అంటే పోరస్, హోల్స్ అని. సో ఈ స్పాంజెస్లో ఏంటంటే హోల్స్ ఉంటాయి, చిన్న చిన్న హోల్స్. అగైన్ అందులో ఉన్న సెల్స్ అన్నీ కూడా లూజ్ సెల్స్ అవి. సో అందుకే దీన్ని సెల్యులర్ ఆర్గనైజేషన్ అంటాం. సో అలా ఈ సెల్స్ అరేంజ్మెంట్ అవి చేసే ఫంక్షన్ బట్టి మనం డిఫరెంట్ గ్రూప్స్ కింద మనం చేసాం. అలా ఒక గ్రూప్ ఏంటంటే లూజ్ సెల్స్ ఉన్న వాటిని పొరిఫెరా అన్నాము. అలాగే కొన్ని టిష్యూస్ కింద ఫామ్ అవ్వగలిగే వాటిని సిలిండ్రేటా, నైడేరియా ఆ ఫైలంలో పెట్టాం కొన్ని. అలాగే టెనోఫోరాలో కూడా మనకి టిష్యూసే ఉంటాయి, ఆర్గన్స్ ఉండవు ఇంకా. అలాగే నెక్స్ట్ మనం 4th ఫైలం అన్నాం, ప్లాటిహెల్మింథస్. అందులోకి వచ్చేసరికి ఆర్గన్స్ డెవలప్ అవుతాయి, బట్ ఆర్గాన్ సిస్టమ్ డెవలప్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఉందనుకోండి, ఓన్లీ స్టమక్ ఆ గట్ ఒకటి డెవలప్ అయితే సరిపోదు. ఎందుకంటే మనకి డైజెస్టివ్ సిస్టంలో మనకి హార్మోన్స్ ఎంజైమ్స్ కావాలి. అంటే ఏంటి, కంబైన్డ్గా లివరు, ఇటువైపు ఉన్న ఈ ఎంటైర్ గట్ మొత్తం కూడా, ఎలిమెంటరీ కెనాల్ మొత్తం కూడా. సో ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్ కలిపి వర్క్ చేయాలి. అలా డిఫరెంట్ ఆర్గాన్స్ కలిపి వర్క్ చేస్తే ఆర్గాన్ సిస్టమ్ అంటాం దాన్ని. సో ఇలా బేస్డ్ ఆన్ ఈ సెల్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, ఎలాంటి టాస్క్ చేస్తున్నాయి, దాన్ని బట్టి మనము డిఫరెంట్ క్లాసిఫికేషన్ చేసాం. సో దాన్ని మనం లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. సో ఎగ్జాంపుల్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, సెల్యులర్
లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఓన్లీ సెల్సే ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇందులో ఏంటంటే లూజ్ సెల్స్ ఉంటాయి, లూజ్ సెల్స్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాంజెస్. నెక్స్ట్ది టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. టిష్యూ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ కలిపి ఒక పర్టికులర్ ఫంక్షన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక జీవికి రీప్రొడక్షన్ ఉండాలి, ఖచ్చితంగా జరుగుతుండాలి, అలాగే డైజెషన్ జరుగుతుండాలి, రెస్పిరేషన్, సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుండాలి. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ రెస్పిరేషన్ చేయడం లేదా కొన్ని ఇలా డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది. అంటే ఏంటి, ఆ పనిని షేర్ చేసుకుంటాయి. ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ డెవలప్ అయిన వాటిని టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటాం. టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ దేనిలో ఉందంటే ఈ సీలెంటరేటా ఈ ఫైలంలో ఉన్న జీవుల్లో ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ జెల్లీ ఫిష్, హైడ్రా, కోరల్స్ ఇట్లాంటివి అన్నీ కూడా టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. నేను ఓన్లీ ఫైలమే రాస్తున్నా, ఆ ఆర్గనిజమ్స్ ఎగ్జాంపుల్స్ రాయట్లేదు. అలానే టెనోఫోరా ఫైలంలో ఉన్న జీవులు కూడా టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషనే ఉంటుంది. టెనోఫోరా అంటే కూమ్ జెల్లీస్, ఇవి కూడా జెల్లీ ఫిష్లోనే కనిపిస్తుంది కాబట్టి ఇవి డిఫరెంట్ ఇవి. సో ఇది టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఆర్గాన్ లెవెల్ అంటే కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. ఈ టిష్యూస్ అన్నీ కూడా ఒక ఆర్గాన్ కింద కన్వర్ట్ అవ్వడం. సో వీటిలో ఏంటంటే ఎగ్జాంపుల్ ప్లాటీ హెల్మెంతిస్ అంటే ఫ్లాట్ వామ్స్, ప్లాటీ హెల్మెంతిస్ ఇది ఫైలం పేరు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లాట్ వామ్స్. ఈ ఫ్లాట్ వామ్స్లో ఏంటంటే మనం ఆ నేమ్లోనే ఉంది ఫ్లాట్ అని, అంటే బోత్ అప్పరు లోయరు. మనం అదే టెక్నికల్గా బయాలజీ టైంలో చెప్పాలంటే డోర్సల్ సైడు, వెంట్రల్ సైడ్ ఇవి ఫ్లాట్గా ఉంటాయి. సో అందుకే వాటిని ఫ్లాట్ వామ్స్ అంటాం. సో ఈ ఫ్లాట్ వామ్స్లో ఏంటంటే ఆర్గన్స్ తయారై ఉంటాయి. అంటే సపోజ్ డైజెస్టివ్ గట్ ఉంటుంది వీటిలో, కాకపోతే సింగిల్ ఓపెనింగే ఉంటుంది దానికి. ఈ ఫ్లాట్ వామ్స్ అట్లా అంటే ఒక ఓపెనింగే మౌత్లా పనిచేస్తుంది, యానస్లా పనిచేస్తుంది. అంటే తినడానికి, ఎక్స్క్రీషన్కి రెండు ఒకే హోల్ అనమాట. సో అంటే కంప్లీట్గా డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫామ్ అయి ఉండదు ఈ జీవుల్లో. ఏది ప్లాటీ హెల్మెంతిస్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆర్గాన్ సిస్టమ్. అంటే డిఫరెంట్ ఆర్గాన్స్ కంబైన్డ్గా ఒక టాస్క్ చేస్తే దాన్ని ఆర్గాన్ సిస్టమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. అంటే మనం ఇప్పుడు 11 ఫైలమ్స్ రాసాం కదా, అందులో యాస్కాల్మెంతిస్ అక్కడి నుంచి ఉన్న అన్ని ఫైలంలో కూడా ఆర్గాన్ సిస్టమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యాస్కాల్మెంతిస్ టు కార్డేటా. ఇంతవరకు ఉన్న అన్ని గ్రూపుల్లో కూడా ఆర్గాన్ సిస్టమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఇది వన్ టైప్ ఆఫ్ క్రైటీరియా అన్నమాట. సో ఆ ఆర్గనైజేషన్, సెల్స్ ఆర్గనైజేషన్ లేదా టిష్యూస్ కానీ ఇవి ఎలా ఉన్నాయని దాన్ని బట్టి కూడా మనం క్లాసిఫికేషన్ చేసాం. నెక్స్ట్ రెండోది బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్లో రెండోది సిమెట్రీ. ఈ బేస్డ్ ఆన్ సిమెట్రీ బట్టి కూడా మనం గ్రూప్స్ చేసాం. డిఫరెంట్ ఫైలమ్స్ కింద వాటిని పెట్టాం. ఎలా అంటే కొన్ని ఆర్గానిజమ్స్లో బాడీ ఏం సిమెట్రికల్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్స్ అనుకోండి, మనం బైలేటరల్లీ సిమెట్రల్. అంటే ఏంటి, మనం ఈ ఒక ప్లేన్ మన హెడ్ నుంచి ఒక ప్లేన్ ఇలా మన సెంటర్లో నుంచి పాస్ అయితే రెండు వైపులు ఈక్వల్గా ఉంటుంది మన బాడీ. అంటే సిమెట్రికల్, అంటే బైలేటరల్లీ సిమెట్రికల్. ఇది మనం తీసుకునే ప్లేన్ ఎలా ఉండాలంటే డోర్సల్ అండ్ వెంట్రికల్లీ ఆ యాక్సెస్ కూడా తీసుకోవాలి. ఇందాక చెప్పాను డోర్సల్ అంటే మామూలుగా అప్పర్ పార్టు, వెంట్రల్ అంటే లోయర్. బట్ మనం ఆల్రెడీ నిల్చుని ఉంటున్న జీవులం కాబట్టి మనం ఈ ఫ్రంట్ డార్సల్ అవుద్ది,
ఫ్రంట్ వెంట్రల్ అవుద్ది, బ్యాక్ అనేది డార్సల్ అవుద్ది. అలా ఒక ప్లేన్ తీసుకున్నప్పుడు ఆ ప్లేన్ నుంచి మనం కట్ చేస్తే సిమెట్రీగా ఉందా లేదా, అంటే ఒకవేళ సిమెట్రీ ఉంటే ఏ టైప్ ఆఫ్ సిమెట్రీ, బైలాటరల్ సిమెట్రియా లేకపోతే రేడియల్ సిమెట్రియా, వీటిని బేస్ చేసుకొని కూడా మనము క్లాసిఫికేషన్ చేసాం. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజెస్ మనం తీసుకున్నాం అనుకోండి, దే ఆర్ అసిమెట్రికల్. ఒకసారి ఆ డయాగ్రామ్ ఒకటి చూపిస్తాను. అగైన్ మనం ఈ స్పాంజెస్ గురించి సపరేట్ డిస్కస్ చేస్తాం. ఒకసారి ఆ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థం అవుతుంది సిమెట్రీ కాదనేది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పాంజెస్ ఉంది చూడండి, ఈ రెండు డయాగ్రామ్. సపోజ్ ఏదైనా యాక్సిస్ మనం కట్ చేసాం అనుకోండి, రెండు వైపులు సిమెట్రీగా ఏదే ఉండదు. సో అందుకే వీటంటే ఎసిమెట్రీ, ఇవి స్పాంజెస్ అనేవి. సో అలా ఎసిమెట్రికల్ బాడీ ఉన్నది దేంట్లో అంటే పొరిఫెరా ఫైలంలో పెట్టాము అట్లాంటి వాటిని, పొరిఫెరా. ఎగ్జాంపుల్ స్పాంజెస్. అలాగే కొన్ని జీవుల్లో రేడియల్లీ సిమెట్రీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జెల్లీ ఫిష్ తీసుకున్నాం అనుకోండి, జెల్లీ ఫిష్ అనేది రేడియల్లీ సిమెట్రీ. మీరు సెంటర్ నుంచి పాస్ అవుతూ ఒక ప్లేన్తో మనం కట్ చేస్తే ఈ రేడియల్ డైరెక్షన్లో ఎక్కడ మీరు కట్ చేసినా కానీ అది రెండు వైపులు సేమ్ వస్తుంది, అంటే రేడియల్లీ సిమెట్రీ. అది రేడియల్లీ సిమెట్రికల్, ఇది రేడియల్లీ సిమెట్రీ. రేడియల్లీ సిమెట్రికల్ దేంట్లో ఉంటాయంటే సిలిండ్రేట్స్, టెనోఫోరా, సిలిండ్రేట్ అలాగే టెనోఫోరా. అలాగే వన్ మోర్ ఫైలం ఉంది, ఎక్నోడర్మిస్లో కూడా ఉంటుంది. ఎక్నోడర్మిస్లో ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే మనం స్టార్ ఫిష్ చెప్పాం. స్టార్ ఫిష్ కూడా రేడియల్లీ సిమెట్రీ. మనకి స్టార్ ఫిష్ అనుకోండి ఈ టైప్లో ఉంటుంది అది. సో అది రేడియల్ సిమెట్రీ వస్తుంది స్టార్ ఫిష్ అనేది. సో అది కూడా రాసుకోండి. సిలిండరేట్స్ అలానే టెనోఫోరా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎకినోడర్మ్స్. సో ఈ మూడు కూడా రేడియల్ సిమెట్రీ ఉంటాయి. చూడండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ నేమ్స్ మనకు సరిపోతాయి, అందుకే ఇవి చెప్తున్నాం. ఎగైన్ మనం ఆ డయాగ్రామ్స్ అవి చూస్తున్నప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది క్లియర్గానే. నెక్స్ట్ బైలాటరల్ సిమెట్రీ. ఇది మనం ఇమేజ్ తీసుకోవడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఉందనుకోండి, ఫిష్ బైలాటరల్ సిమెట్రిక్. సపోజ్ హ్యూమన్స్ మనం ఉన్నాం అనుకోండి, మనం కూడా బైలాటరల్ సిమెట్రిక్. ఆల్మోస్ట్ మనం చూస్తున్న అన్ని జీవులు మనకు కనిపిస్తున్న అన్ని కూడా బైలాటరల్ సిమెట్రీ ఉంటాయి. సో ఈ బైలాటరల్ సిమెట్రిక్లు ఏమొస్తాయంటే రిమైనింగ్ ఫైలా, అందులో ఉన్న జీవులన్నీ కూడా బైలాటరల్ సిమెట్రికే ఉంటాయి. సో సిమెట్రికల్ ఉన్నది దేంట్లో అంటే స్పాంజెస్, పొరిఫెరాలో. రేడియల్ సిమెట్రీలు అందులో వస్తుంది అంటే స్టార్ ఫిష్, ఎకినోడర్మిస్లో, అలాగే జెల్లీ ఫిష్ సిలిండ్రేట్లో, కూమ్ జెల్లీస్ టెనోఫోరాలో. సో అందుకే నేను ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే మనం ఇమాజినేషన్ చేసుకోవడం ఈజీ. సో అందుకే మీరు ముందు ఫైలమ్స్ ఆ ఎగ్జాంపుల్స్ గుర్తుంటే ఈ టర్మినాలజీ అన్ని ఈజీగా గుర్తుంటాయి. ఓకే, నెక్స్ట్ బేసిస్ ఏంటంటే క్లాసిఫికేషన్ చేయడానికి. సో ఒకటి మనం లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూసాము, సిమెట్రికల్గా ఉన్నాయి లేవో దాన్ని బట్టి మనం క్లాసిఫై చేసాము. నెక్స్ట్ది జర్మ్ లేయర్స్. చూడండి, ఆల్రెడీ ఈ టర్మ్ మనము రీప్రొడక్టివ్ క్లాస్లో ఆల్రెడీ మనం చెప్పాము. మనకి స్పెర్ము, ఓవెమ్ ఈ రెండు మీట్ అయినప్పుడు మనకి ఫస్ట్ ఒక సింగిల్ సెల్ ఫామ్ అవుద్ది, దాన్ని మనం జైగోట్ అంటాం. ఆ జైగోట్ ఇనిషియల్గా ఫామ్ అయిన సెల్ అనేది మనం జనరల్గా అయితే మన బాడీలో ఎక్కడైనా దెబ్బతగింది అనుకోండి, ఆ గ్యాప్ పూడ్చేటప్పుడు సెల్స్ డివిజన్ జరుగుతుంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ సెల్ అనేది మెచ్యూర్ అవ్వాలి, అంటే గ్రో అవ్వాలి, గ్రో అయిన తర్వాత డివిజన్ అవ్వాలి, మళ్ళీ గ్రో అవ్వాలి, డివిజన్ అవుతుంది ఇలాగా. బట్ స్టార్టింగ్లో ఇక్కడ ఏంటంటే జైగోట్ అనేది గ్రోత్ లేకుండానే ఇమ్మీడియట్గా డివిజన్ స్టార్ట్ అవుద్ది. సో జైగోట్ అనేది వెంటనే 2 cells అవుద్ది వితౌట్ గ్రోత్. అగైన్ 2 cells వెంటనే 4 cells అవుతాయి.
అంటే అవి ఇంకా పెరగకుండానే అగైన్ ఈ 4 cells కాస్త 8 cells వెంటనే ఈ విధంగా వెంటనే ఆ సెల్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. ఈ 8 cells ఉన్న స్టేజ్ని మనం ఏమంటాం అంటే మొరులా అంటాం. ఈ టర్మినాలజీ అని చెప్పాం ఆల్రెడీ, మొరులా అంటాం దీన్ని. నెక్స్ట్ అగైన్ 8 cells అనేవి 16 cells. ఆ స్టేజ్కి వచ్చేసరికి ఏమంటారు దాన్ని బ్లాస్టులోసిస్ట్ అంటాం మనం. బ్లాస్టులా అగైన్ ఈ బ్లాస్టులా వచ్చేసరికి ఒక స్పియర్ టైప్లో ఫామ్ అవుతాయి సెల్స్ అన్నీ కూడా. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే గ్యాస్ట్రులా స్టేజ్ అంటాం. జస్ట్ ఈ నేమ్స్ ఎందుకంటే ఇంపార్టెంట్. ఈ గ్యాస్ట్రులా స్టేజ్కి వచ్చేసరికి ఏమవుద్దంటే లేయర్స్ అనేది ఫామ్ అవుతాయి. కొన్ని లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని మనం జర్మ్ లేయర్స్ అంటాం. సెల్స్ అనేవి ఇక్కడ జర్మ్ లేయర్స్ అనేవి విజిబుల్ మనకి సపోజ్ మన హ్యూమన్స్లో అనుకోండి, హ్యూమన్స్ మెనీ ఆఫ్ ద కార్డేట్స్ అన్నింటిలో కూడా 3 layers ఉన్నాయి. అందుకే మనం ట్రిపులోబ్లాస్టిక్ అంటాం. ట్రిపులోబ్లాస్టిక్ అంటే అర్థం ఏంటంటే 3 జర్మ్ లేయర్స్ ఉంటాయి. ఈ జర్మ్ లేయర్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కో జర్మ్ లేయరు ఇప్పుడు ఇనిషియల్గా ఉన్న సెల్స్ అనేవి డిఫరెంట్ ఆర్గాన్స్ని ఫామ్ చేస్తాయి. అక్కడి నుంచి అవి డిఫరెన్షియేట్ అవుతాయి. ఈ లేయర్స్లోనే మనకి అక్కడి నుంచి ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి 3 జర్మ్ లేయర్స్ ఉంటాయి మన హ్యూమన్స్. ఎక్టోడర్ము, ఎండోడర్ము, మెసోడర్ము, ఇలా 3 layers ఉంటాయి. ఒక్కో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్పర్లో ఉన్నదాన్ని ఎండోడర్మ్ అంటాం. అప్పర్లో ఉన్నదాన్ని ఎక్టోడర్మ్ అంటాం. ఈ ఎక్టోడర్మ్లో ఏమవుద్దంటే ఈ ఎక్టోడర్మ్ నుంచి మన స్కిన్ సెల్స్ ఫామ్ అవుతాయి. అలా మధ్యలో ఉన్నదాన్ని మెసోడర్మ్ అంటాం. మెసోడర్మ్ లేయర్, ఆ లేయర్ నుంచి ఏంటి డైజెస్టివ్ సిస్టము, అలానే లివర్ ఫామ్ అవ్వడం, ఇలా డిఫరెంట్ ఆ లేయర్స్లో ఉన్న సెల్స్ అనేవి డిఫరెన్షియేట్ అయ్యి డిఫరెంట్ ఆర్గాన్స్ని ఫామ్ చేస్తాయి. సో అందుకే ఈ జర్మ్ లేయర్స్ అనేది ఇంపార్టెంట్. కొన్ని జీవులకి స్టార్టింగ్లో ఏంటంటే డిప్లోబ్లాస్టిక్ అంటే 2 జర్మ్ లేయర్సే ఉండేవి. అందుకే మనకి ఫుల్ ఫ్లెజ్డ్ ఆర్గాన్స్ అనేది అందులో ఫామ్ అవ్వాలి. సో అలా బేస్డ్ ఆన్ జర్మ్ లేయర్స్ మనకి అగైన్ ఈ డిఫరెంట్ యానిమల్స్ని మనం గ్రూపింగ్ చేసాం. అంటే ఈ జర్మ్ లేయర్స్ని బేస్ చేసుకున్నాం. ఈ గ్యాస్ట్రులా తర్వాత నెక్స్ట్ మనకి వచ్చేది ఏంటంటే ఫీటస్ ఫామ్ అవుద్ది. ఇనిషియల్గా లోపల ఉన్న బేబీని వెంటనే ఫీటస్ అనము. సుమారుగా ఒక 9 weeks తర్వాత దాన్ని ఫీటస్ అంటాం. సో ఇక్కడ మనకి జర్మ్ లేయర్ అంటే మనకు ఎక్కడ వస్తుందంటే ఇదిగో ఈ గ్యాస్ట్రులా స్టేజ్లో మనకి జర్మ్ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ జర్మ్ లేయర్స్ మనం గ్రూపింగ్ చేసాం. సో 2 జర్మ్ లేయర్స్ ఉంటే దాన్ని ఏమన్నామంటే 2 జర్మ్ లేయర్స్ ఉంటే దాన్ని డిప్లోబ్లాస్టిక్ అంటాం. డిప్లోబ్లాస్టిక్ అంటే ఏంటి, సపోజ్ మనం క్రాస్ సెక్షన్ అబ్జర్వ్ చేస్తే ఈ టైప్లో ఉంటుంది చూడండి. ఇది ఒక లేయర్. ఇక్కడ ఉన్న సెల్స్ అన్నీ కూడా 1 type ఆఫ్ లేయర్. ఈ సెల్స్ అన్నీ కూడా డిఫరెన్షియేట్ అయినప్పుడు ఈ అవుటర్ పోర్షన్లో ఉన్న ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి. ఏంటి, స్కిన్, ఆ నర్వ్ సెల్స్ అన్నీ ఫామ్ అవుతాయి. సో దీన్ని డిప్లోబ్లాస్టిక్ జీవుల్లో ఏంటంటే 2 జర్మ్ లేయర్సే ఉంటాయి. ఈ పైన ఉన్నదాన్ని ఏమంటామంటే ఎక్టోడర్మ్ అంటాం. ఈ ఎక్టోడర్మ్ సెల్స్ అనేవి డిఫరెన్షియేట్ ఇంటూ స్కిన్ సెల్స్ అలాగే నర్వ్ సెల్స్. ఈ లోపల ఉన్నదాన్ని ఎండో అంటాం. ఎండోడర్మ్ లోపల ఉన్నదాన్ని ఏమంటామంటే ఎండోడర్మ్ అంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది చూడండి, ఈ సెంటర్లో ఉన్న గ్యాప్, ఈ హోల్ అనేది అదే గట్. ఇనిషియల్గా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఎలిమెంటరీ కెనాల్ అంటే ఏంటి, మౌత్ నుంచి యానస్ వరకు ఉన్న ఈ మొత్తం సిస్టమ్ అనేది ఈ సెంటర్లో ఉన్నది. ఇది ఎలిమెంటరీ కెనాల్. సో ఇలా డిప్లోబ్లాస్టిక్ జీవులు ఏంటంటే 3rd లేయర్ ఉండదు, మెసోడర్మ్ లేయర్ ఉండదు. సో అందుకే ఆ మెసోడర్మ్ లేకపోవడం వల్ల హార్ట్ ఫామ్ అవ్వదు, లంగ్స్ ఉండవు, బ్లడ్ ఫామ్ అవ్వదు, మజిల్స్, బోన్స్ వీటన్నీ కూడా ఈ మెసోడర్మ్ సెల్స్ నుంచి డిఫరెన్షియేట్ అవుతాయి. సో ఇలా 2 జర్మ్ లేయర్స్ ఉన్న వాటిని మనం డిప్లోబ్లాస్టిక్ అంటాం. సో వీటిని బేస్ చేసుకొని మనము గ్రూపింగ్ ఎలా చేసామంటే
ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పాంజెస్ ఉన్నాయనుకోండి, స్పాంజెస్లో జర్మ్ లేయర్సే ఉండవు, ఎందుకంటే లూజ్ సెల్స్ అవి. జర్మ్ లేయర్స్ ఎక్కడి నుంచి ఉంటాయంటే ఆ సెకండ్ ఫైలం నుంచి, సిలెంట్రేట్ నుంచి. సో అందుకే సిలెంట్రేట్ అనేవి డిప్లోబ్లాస్టిక్. సిలెంటరేట్స్. సో సిలెంట్రేట్స్ అనేవి డిప్లోబ్లాస్టిక్. అలానే టెనోఫోరా కూడా డిప్లోబ్లాస్టిక్. టెనోఫోరా. సో ఇవి డిప్లోబ్లాస్టిక్ అవడం వల్ల వాటిల్లో కంప్లీట్ ఆర్గాన్స్ ఫామ్ అయ్యే స్కోప్ లేదు, ఎందుకంటే ఇంకా మెచ్యూర్డ్ కంప్లీట్ అన్ని ఆర్గాన్స్ని ఫామ్ చేయగలిగే సెల్స్ లేవు వాటిల్లో. నెక్స్ట్ 3 జర్మ్ లేయర్స్ ఉంటే వాటిని ట్రిప్లోబ్లాస్టిక్ అంటాం. 3 జర్మ్ లేయర్స్ ఉంటే దాన్ని మనం ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అంటాం. ఈ ట్రిప్లోబ్లాస్టిక్ వాటిలో ఏంటంటే ఎగ్జాంపుల్స్ మిగతావన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి, ప్లాటీ హెల్మెంతిస్ నుంచి కార్డేటా వరకు ఉన్న అన్ని ఫైలంలో ఉన్న జీవులన్నీ కూడా ట్రిప్లోబ్లాస్టికే. సో అందుకే వాటిల్లో ఏంటంటే మనం ఈ ఆర్గాన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్లాటీ హెల్మెంతిస్ అనేది ఒక ఫైలం. ప్లాటీ హెల్మెంతిస్ ఫైలంలో ఏమొస్తాయి మనకి, ఫ్లాట్ వామ్స్, అలా గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచి కార్డేటా ఫైలం వరకు ఉన్న అన్ని జీవులు, అన్ని ఫైలంలో ఉన్న జీవులన్నీ కూడా ట్రిప్లోబ్లాస్టికే. 3 జర్మ్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఆర్గాన్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఇలా బేస్డ్ ఆన్ జర్మ్ లేయర్స్ కూడా మనం డిఫరెంట్ ఫైలమ్స్ మనం చేయొచ్చు. సో ఈ పాయింట్ కూడా రాసుకోండి. పొరిఫెరాలో ఎట్లాంటి జర్మ్ లేయర్స్ ఉండవు. నోట్ పాయింట్. అందుకే ఏంటంటే పొరిఫెరా అనేది మోస్ట్ ప్రిమిటివ్ యానిమల్. అది పొరిఫెరా హ్యావ్ నో జర్మ్ లేయర్స్. అందుకే దాంట్లో అసలు ఎట్లాంటి ఆర్గాన్స్ ఉండవు. సో ఈ పాయింట్ కూడా రాసుకోండి. మనకు జర్మ్ లేయర్స్ అనేవి 3 జర్మ్ లేయర్స్లో అన్నాం కదా. ఇక్కడ చిన్న డయాగ్రామ్ వేసుకోండి. సపోజ్ ఆ జర్మ్ లేయర్ ఫామ్ అవుతున్నప్పుడు ఆ గ్యాస్ట్రులా స్టేజ్లో మనకి ఈ ఎంబ్రియోని మనం క్రాస్ సెక్షన్ అబ్జర్వ్ చేస్తే ఈ టైప్లో ఉంటుంది అన్నమాట. ఎంబ్రియో క్రాస్ సెక్షన్ అనేది 3 లేయర్స్. ఇది అవుటర్ లేయరు, మిడిల్ లేయరు, ఇన్నర్ లేయరు. ఇది 1, 2, ఇది 3. ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే గట్, అది ఎలిమెంటరీ కెనాల్. ఓకే, ఒకసారి ఇవి రాసుకోండి. ఫస్ట్ది ఎక్టోడర్మ్, అవుటర్ ఉన్నది ఎక్టోడర్మ్. ఏంటి ఆ 1 అనేది ఎక్టోడర్మ్. ఈ ఎక్టోడర్మ్లో ఉన్న సెల్స్ అనేవి ఎలా కన్వర్ట్ అవుతాయంటే డిఫరెన్షియేట్ ఇంటూ ఎలా అంటే స్కిన్ సెల్స్ గాను, నేను కొన్నే రాస్తున్నా, ఇంకా చాలా ఉంటాయి. స్కిన్ సెల్స్, నర్వ్ సెల్స్, ఇలా ఈ నర్వ్ సిస్టమ్ అనేది ఈ సెల్స్ నుంచే మనకి డిఫరెన్షియేట్ ఫామ్ అవుతుంది. ఆ మధ్యలో ఉన్నదాన్ని మనం మెసోడర్మ్ అంటాం. మెసోడర్మ్లో ఉన్న సెల్స్ అనేవి దే ఫామ్ లంగ్స్, అలానే హార్ట్, అలాగే మజిల్ సెల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అలానే బోన్ సెల్స్ కింద డిఫరెన్షియేట్ అవుతాయి. అలాగే బ్లడ్ ఫామ్ అవుతుంది. అలాగే సీలం, ఈ సీలం అంటే చెప్తాను నేను, మన ఇది కూడా ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇలా డిఫరెంట్ సెల్స్ కింద అవి డిఫరెన్షియేట్ అవుతుంటాయి, కన్వర్ట్ అవుతాయి. లాస్ట్ అవుటర్ లేయర్ని ఏమంటామంటే లాస్ట్ ఇన్నర్ లేయర్ని ఏమంటామంటే ఎండోడర్మ్, లోపల ఉన్న లేయర్. ఆ 3 లోపల ఉన్న లేయర్. ఇది డైజెస్టివ్ సిస్టమ్ ఫామ్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టంలో ఉన్న సెల్స్ అన్నీ దీని నుంచి వస్తాయి. డైజెస్టివ్ సిస్టమ్, అలాగే లివరు, ప్యాన్క్రియా, ఇవన్నీ కూడా. ఇక్కడ నేను కొన్ని నేమ్సే రాస్తాను, ఇంకా చాలా ఉంటాయి. సో ఇలా ఈ జర్మ్ లేయర్స్ స్టార్టింగ్లో ఫామ్ అవుతున్నప్పుడు దగ్గరే ఆ 3 లేయర్స్ ఉంటే అది అడ్వాన్స్డ్ ఆర్గానిజమ్స్గా మారాయి.
సో ఇది ఒక క్లాసిఫికేషన్ అనమాట, జెర్మ్ లేయర్స్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేయడం. నెక్స్ట్ 4వది ఫోర్త్ బేసిస్ అనమాట క్లాసిఫై చేయడానికి, సీలం. ఇప్పుడు సీలం అంటే ఏంటంటే, ఇందాక మనం ట్రిప్లోబ్లాస్టిక్ అనే పదం వాడాం. అంటే ఏంటి, ఈ ఇనీషియల్ స్టేజ్లో 3 జెర్మ్ లేయర్స్ ఉంటే మనం ట్రిప్లోబ్లాస్టిక్ అని చెప్పాం. ఆ 3 లేయర్స్ ఉన్నప్పుడు ఆ మిడిల్ లేయర్ని మనం ఏమన్నామంటే మెసోడర్మ్ అన్నాం. ఒకసారి డయాగ్రామ్ అర్థం. సపోజ్ ఇది క్రాస్ సెక్షన్ మనం అనుకుంటే ఇది అవుటర్ లేయర్, ఆ మధ్యలో ఉన్నది మిడిల్లో ఉన్నది మెసోడర్మ్. సో ఆ మెసోడర్మ్ ఏంటంటే స్ప్లిట్ అయ్యి, చూడండి మెసోడర్మ్ స్ప్లిట్ అయ్యి ఈ పైన ఉన్నది ఏంటంటే ఎక్టోడర్మ్ లేయర్. ఇది కొంత మెసోడర్మ్ సెల్స్ అనేవి ఈ ఎక్టోడర్మ్ మీద ఇలా స్ప్లిట్ అవుతాయి. అలాగే రిమైనింగ్ సెల్స్ అనేవి ఆ ఎండోడర్మ్ లేయర్ మీద, చూడండి ఈ అవుటర్ ఉన్నది ఎక్టోడర్మ్, ఈ మిడిల్లో ఉన్నది మెసోడర్మ్. కాకపోతే మెసోడర్మ్ ఏమైందంటే స్ప్లిట్ అయ్యి ఈ గ్యాప్ ఫామ్ అయింది. ఆ గ్యాప్ని మనం, ఆ క్యావిటీనే సీలోమ్ అంటాం. ఈ లోపల ఉన్నదైతే ఎండోడర్మ్, ఆ సెంటర్లో ఉన్నది గట్, అది ఎలిమెంటరీ కెనాల్, మనకి డైజెస్టివ్ సిస్టంలో ఉన్న ఈ కెనాల్. సో ఇప్పుడు సీలోమ్ అంటే ఈ మిడిల్, ఈ మెసోడర్మ్ అనే లేయర్ స్ప్లిట్ అయ్యి కొన్ని సెల్స్ ఏమో ఎక్టోడర్మ్ దీనికి అటాచ్ అయి ఉంటాయి, కొన్ని సెల్స్ ఏమో ఎండోడర్మ్ లేయర్కి అటాచ్ అయి ఉంటాయి. ఈ మధ్యలో గ్యాప్ ఫామ్ అవుతుంది. ఆ బాడీ క్యావిటీని మనం సీలోమ్ అంటాం. ఈ సీలోమ్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు అడ్వాన్స్డ్ ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అవ్వాలంటే ఈ సీలోమ్ ఇంపార్టెంట్. ఈ క్యావిటీ ఉండడం వల్లనే, ఫర్ ఎగ్జాంపుల్ మనము సర్క్యులేటరీ సిస్టమ్ ఆ టైంలో మనం థొరసిక్ క్యావిటీ అని చెప్పాం, అలాగే అబ్డమినల్ క్యావిటీ, ఈ పదాలు మనం చెప్పాం, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సపోజ్ థొరసిక్ క్యావిటీ అనుకోండి, థొరసిక్ క్యావిటీ లోపల హార్ట్ ఉంటుంది, అలాగే లంగ్స్ ఉంటాయి. ఈ థొరసిక్ క్యావిటీ ఆ గ్యాప్ ఉంటుంది లోపల, ఫ్లూయిడ్ క్యావిటీ అనమాట ఇది. ఆ క్యావిటీ ఉండడం వల్లనే ఇండివిజువల్గా లంగ్స్ అనేవి మూవ్ అవ్వగలుగుతున్నాయి, ఎక్స్పాండ్ అవ్వడం, కాంట్రాక్ట్ అవ్వడం ఇండిపెండెంట్గా జరుగుతుంటుంది. ఆ జరగడానికి పాసిబిలిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ క్యావిటీ వల్లే. సో ఈ క్యావిటీ అనేది ఇంపార్టెంట్. ఇలాగ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఫామ్ అవ్వాలంటే ఈ క్యావిటీ ఉన్న వాటిల్లోనే ఫామ్ అయ్యాయి. సో ఈ బాడీ క్యావిటీని మనం సీలోమ్ అంటాం. సీలోమ్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ బాడీ క్యావిటీ, బాడీ క్యావిటీ ఎలా ఫామ్ అయింది, ఫార్మ్డ్ బై మెసోడర్మ్ స్ప్లిట్టింగ్, ఈ క్యావిటీలో ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ అనేది ఒక క్వశ్చనింగ్ లాగా యాక్ట్ అవుద్ది. మనకి ఇప్పుడు హార్ట్ అనుకోండి, హార్ట్ కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవ్వడం, కాంట్రాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది పాసిబుల్ అవడానికి ఏంటంటే దాని చుట్టూ ఉన్న ఫ్లూయిడ్తో నింపి ఉన్న ఈ క్యావిటీ ఉండడం వల్లే పాసిబుల్ అవుతుంది. ఇట్ ఈజ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ, ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ. సో ఇది ఏం చేస్తుందంటే హెల్ప్స్ ఆర్గాన్స్ టు మూవ్ ఇండిపెండెంట్లీ. చూడండి, లంగ్స్ ఇండిపెండెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి, అంటే ఎక్స్పాండ్ అవ్వడం, కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. హార్ట్ అవుతుంటుంది. మనకి డైజెస్టివ్ ట్రాక్ట్, మన ఈ గట్ అనేది, మన ఫుడ్ మూవ్ అవుతుందంటే ఎలా మూవ్ అవుతుందంటే కంటిన్యూస్గా ఇవి మూమెంట్ వల్ల, దాన్ని మనం పెరిస్టాలిక్ మూమెంట్ ఏదో అంటాం. ఈ పదం మనం ఆల్రెడీ చెప్పినట్టున్నాం. ఆ మూమెంట్ వల్లనే మన ఫుడ్ అనేది గ్రాడ్యువల్గా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఇది ఇండిపెండెంట్గా మూవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఎలా వస్తుందంటే ఇట్లాంటి క్యావిటీ ఉండడం వల్ల, థొరసిక్ క్యావిటీ అలాగే అబ్డమినల్ క్యావిటీ, వీటి వల్ల అది పాసిబుల్ అవుతుంది.
సో ఈ సీలం అనేది హెల్ప్స్ ఆర్గాన్స్ టు మూవ్ ఇండిపెండెంట్లీ. సో అది సీలం అంటే. సో ఈ సీలం అనేది ఎలా ఫామ్ అవుతుందంటే మెసోడర్మ్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఆ ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోండి. ఈ సీలం ఎగ్జాంపుల్ థొరాసిక్ క్యావిటీ, అలానే అబ్డామినల్ క్యావిటీ. ఓకే. అయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అంటే ఒక ఆర్గానిజంలో జీవిలో శీలం ఉందా లేదా దాన్ని బట్టి మనం గ్రూపింగ్ చేస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ప్రిమిటివ్ యానిమల్స్ పొరిఫెరాల్లో ఎట్లాంటి టిష్యూస్ లేవు, శీలం కూడా లేదు. నెక్స్ట్ దాని తర్వాత మనం చెప్పింది ఏంటంటే సిలెంటరేట్, తర్వాత టెనోఫెరా, ప్లాటిహెల్మింథిస్. ఇంతవరకు ప్లాటిహెల్మింథిస్ అంటే ఈ 4 ఫైలంలో కూడా శీలం లేదు. ఇప్పుడు లింక్ ఎలా అంటే శీలం లేదు అంటే మీనింగ్ ఏంటంటే ఎట్లాంటి సర్క్యులేటరీ సిస్టమ్ లేదని అర్థం. ఎందుకంటే ఇప్పుడు శీలం ఉంటేనే లోపల హార్ట్, లంగ్స్ ఇవన్నీ పాసిబిలిటీ ఉంటుంది. సో వీటిల్లో శీలం లేదు అంటే అర్థం ఏంటంటే దెర్ ఇస్ నో అడ్వాన్స్డ్ ఆర్గాన్స్ అని. సో ఎలా ఎలా క్లాసిఫికేషన్ ఎలా అంటే దీన్ని బేస్ చేసుకొని పోరిఫెరా అలాగే సిలెంటరేట్స్, నెక్స్ట్ టెనోఫోరా, అలానే ప్లాటిహెల్మింథిస్ అంటే ఏంటి ఫ్లాట్ వామ్స్, ప్లాటిహెల్మింథిస్. వీటన్నిటిలో కూడా హ్యావ్ నో శీలం అంటే ఎట్లాంటి క్యావిటీ లేదు అని అర్థం. నెక్స్ట్ ఎనిలిడా నుంచి కార్డేటా వరకు ఉన్న అన్ని జీవుల్లో కూడా ఈ ట్రూ శీలం ఉంది. ఆ మధ్యలో ఇంకో ఫైలం ఉంటుంది యాస్కల్మెంథిస్. ఈ ఫైలంలో అయితే శీలం ఉండదు కాబట్టి ఫాల్స్ శీలం ఉంటుంది. అంటే ఫార్మేషన్ స్టేజ్లో ఉన్న శీలం అని హ్యావ్ ఫాల్స్ శీలం. అదే అనిలిడా టు కార్డేటా. అందుకే చెప్పాను స్టార్టింగ్లోనే ఫైలం నేమ్స్ అన్ని గుర్తుంటేనే మనకి ఇది అర్థం అవుద్ది. అనిలిడా ఫైలం అనిలిడా నుంచి ఫైలం కార్డేటా వరకు ఉన్న అన్ని జీవుల్లో కూడా హ్యావ్ ట్రూ శీలం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే శీలం ఈ క్యావిటీ ఉంటేనే సర్క్యులేటరీ సిస్టమ్ ఫామ్ అవ్వగలదు, ఈ క్యావిటీ ఉంటేనే రెస్పిరేటరీ సిస్టమ్ ఫామ్ అవ్వగలదు. ఎందుకంటే ఆ లంగ్స్ అవి ఫామ్ అవ్వాలంటే కంపల్సరీ ఈ క్యావిటీ ఉండాలి. ఓకే. నెక్స్ట్ బేసిస్ క్లాసిఫికేషన్కి నెక్స్ట్ మనం యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటంటే సెగ్మెంటేషన్. చూడండి, సెగ్మెంటేషన్ అంటే అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే అనిలిడా బేసిక్ క్లాసిఫికేషనే మన సెగ్మెంటేషన్ బేసిస్. ఎందుకంటే అనిలిడా జీవుల్లో ఆ ఫైలంలో ఉన్న అన్ని జీవుల్లో కూడా సెగ్మెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి రిపీటెడ్ యూనిట్స్ ఉంటాయి బాడీ, మనం చూడగానే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనిలిడా ఎగ్జాంపుల్ ఏంటంటే ఎర్త్వామ్. మనం ఎర్త్వామ్ చూసినప్పుడు రిపీటెడ్ యూనిట్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే ఆ మార్క్స్ మనం క్లియర్గా తెలుస్తూ ఉంటుంది మనం చూసినప్పుడు. అంటే రిపీటెడ్ యూనిట్స్ ఉన్న వాటిలో అన్ని జీవులు సెగ్మెంటేషన్ ఉన్న అన్ని జీవులు కూడా అనిలిడాలో మనం పెట్టాం. అలాగే లీచెస్, జలగలు, ఇవన్నీ కూడా సెగ్మెంటెడ్ ఆర్గానిజమ్స్, వామ్స్ అన్నమాట. సో సెగ్మెంటేషన్ ఉన్నవి, సెగ్మెంటేషన్ లేనివి అలా కూడా గ్రూపింగ్ చేస్తాం మనం. సో సెగ్మెంటేషన్ వేటిల్లో ఉంటుందంటే మెయిన్ అనిలిడ్స్లో ఉంటాయి, అలాగే కొన్ని ఆర్థ్రోపోడా జీవుల్లో ఉంటాయి. ఆర్థ్రోపోడా అంటే మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం మనం. ఆర్థ్రోపోడా అంటే క్రస్టేషియన్స్, క్రాబ్స్, అలాగే స్పైడర్స్ ఇట్లాంటివన్నీ చెప్పాం మనం. సో ఆర్థ్రోపోడా ఆ గ్రూప్లో ఉన్న కొన్ని జీవుల్లో ఉంటుంది సెగ్మెంటేషను.
కార్డేటాలో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనలో కూడా ఉంటుంది సెగ్మెంటేషన్. ఎలాగంటే సపోజ్ మనం వెర్టిబ్రల్ కాలం చూసామనుకోండి, అది సెగ్మెంటెడ్. మనకి సపోజ్ మనకి ఎన్ని వర్టిబ్రల్ కాలం దగ్గర మనకి వెన్నుపూసలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా సెగ్మెంట్సే. అలాగే మనకి రిబ్స్ ఉన్నాయి. రిబ్స్, ఈచ్ రిబ్ రిపీటెడ్ యూనిట్. అది సో అలా రిపీటెడ్ యూనిట్స్ ఉన్నవన్నీ కూడా సెగ్మెంటేషన్ ఉన్నట్టే. సో అలా ఎగ్జాంపుల్ దీనికి పాయింట్ రాసుకుంటే, సమ్ యానిమల్స్ హ్యావ్ some animals have externally or internally divided serial repetitive units. Repetition of some organs. ఆ రిపిటేషన్ ఉన్న వాటిని సెగ్మెంటెడ్ ఆర్గానిజమ్స్ అంటాం. సో ఆ సెగ్మెంటేషన్ ఎక్కడ ఉందంటే వీటిలో ఉన్నదంటే అనలిడ్స్లో ఉంది, అనలిడ్ ఫైలంలో ఉన్న జీవుల్లో. అలానే ఆర్థ్రోపోడా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే స్కెలిటన్ ఉంటుంది దీనికి బయట. ఎక్సోస్కెలిటన్ ఉన్న జీవులను ఆర్థ్రోపోడ్స్ అంటాం. అనలిడ్స్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే సెగ్మెంటెడ్ వామ్స్ అనమాట, ఎర్త్ వామ్స్, లీచెస్. అలాగే కొన్ని కార్డేటర్స్లో కూడా కార్డేటా ఎగ్జాంపుల్ సపోజ్ హ్యూమన్స్ అనుకోండి. హ్యూమన్స్ హ్యావ్ వెర్టిబ్రల్ కాలం, అలాగే రిబ్స్. ఇవన్నీ కూడా రిపీటెడ్ యూనిట్స్, పైన రిపీటెడ్ యూనిట్స్. సో హ్యూమన్స్లో ఉన్న రిపీటెడ్ యూనిట్స్ ఇవన్నీ. సో అందుకే మనలో కూడా సెగ్మెంటేషన్ ఉంది. ఒక నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వన్ మోర్ ప్రాపర్టీ ఏంటంటే నోటోకార్డ్ ఉంది లేదా దీన్ని బట్టి కూడా మనం జంతువులు మనం గ్రూపింగ్ చేసాం. సో నోటోకార్డ్ ఉన్న వాటిలన్నింటినీ కూడా కార్డేటా అనే ఫైలంలో పెట్టాము. నోటోకార్డ్ లేని అన్నిటి కూడా రిమైనింగ్ ఫైలంలో మనం పెట్టాం. సో నోటోకార్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్. ఎప్పుడు మన స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. అలా ఇది ఇంపార్టెంట్. ఆ రాడ్ లైక్ స్ట్రక్చర్ని బేస్ చేసుకునే సపోర్ట్ మిగతావన్నీ కూడా వస్తాయి. ఇలా రాడ్ లైక్ స్ట్రక్చర్ దేంట్లో అయితే ఉందో వాటిని మనం నోటోకార్డ్స్ అంటాం. అయితే కొన్నిసార్లు ఈ రాడ్ లైక్ స్ట్రక్చర్ అనేది వెర్టిబ్రల్ కాలం కింద, మోస్ట్ అడ్వాన్స్డ్ ఫామ్ వెర్టిబ్రల్ కాలం కింద కన్వర్ట్ అవుతుంది, కొన్నిట్లో కన్వర్ట్ అవ్వదు. అలా వెర్టిబ్రల్ కాలం కింద ఏ జీవుల్లో అయితే కన్వర్ట్ అయిందో వాటిని మనం వెర్టిబ్రేట్స్ అంటాం. అంటే అర్థం ఏంటంటే ఆల్ వెర్టిబ్రేట్స్ ఆర్ నోటోకార్డ్స్. అలాగనే అన్ని నోటోకార్డులు కూడా వెర్టిబ్రేట్స్ కాదు, ఎందుకంటే కొన్నిట్లో అది వెర్టిబ్రల్ కాలం కింద మారదు. సో అట్లాంటి వాటిని ఇన్వెర్టిబ్రేట్స్ అంటాం. సో ఒకసారి ఆ పాయింట్స్ రాసుకుందాం. సో ఈ నోటోకార్డ్ కూడా ఇనీషియల్గా ఎక్కడి నుంచి ఫామ్ అవుద్దంటే, ఈ మనం జెర్మ్ లేయర్స్ చెప్పాం కదా, చూడండి బాడీలో ఉన్న ప్రతి సెల్, ప్రతి ఆర్గన్ కూడా ఈ 3 జెర్మ్ లేయర్స్ నుంచే మనకి ఫామ్ అవుతాయి. అలా ఈ నోటోకార్డ్ అనేది ఆ మిడిల్ లేయర్, మెసోడర్మ్ అనే లేయర్ అనేది అక్కడి నుంచే ఫామ్ అవుతాయి నోటోకార్డ్ అనేది. సో ఆ పాయింట్ రాసుకోండి. మెసోడర్మల్లీ డిరైవ్డ్ రాడ్ లైక్ స్ట్రక్చర్. మెసోడర్మల్లీ అంటే మెసోడర్మ్ అనే లేయర్ నుంచి ఇది ఫామ్ అవుతుంది. మెసోడర్మల్లీ డిరైవ్డ్ రాడ్ లైక్ స్ట్రక్చర్. సో ఇది ఎక్కడ ఫామ్ అవుతుందంటే డోర్సల్ సైడ్.
చూడండి డోర్సల్ వెంట్రల్ ఈ పదం ఆల్రెడీ మనము ఇంతకుముందు ప్రీవియస్ క్లాసుల్లో కూడా ఇది చెప్పాను ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఒక చాప్ వేసాను నేను. సపోజ్ ఇలా చాప్ ఉంది అనుకోండి, ఈ పైన ఉన్నది డార్సల్ సైడ్, ఇది డార్సల్. వెంట్రల్ సైడ్ అంటే కింద వెంట్రల్. అదే హ్యూమన్స్లో అనుకోండి, హ్యూమన్స్ 2 legs మీద మనకు నిల్చొని ఉంటాం కాబట్టి మన బ్యాక్ సైడ్ అనేది డార్సల్ సైడ్ అవుద్ది, ఫ్రంట్ అనేది వెంట్రల్ సైడ్ అవుద్ది అలా. సో మెసోడర్మల్ డెరైవ్డ్ రాడ్ లైక్ స్ట్రక్చర్ ఈ నోటోకార్డ్ అనేది. సో ఏ యానిమల్స్లో అయితే నోటోకార్డ్ ఉంటుందో ఆ యానిమల్స్ మనం హ్యూమన్స్లో కూడా నోటోకార్డ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎంబ్రియో డెవలప్మెంట్ స్టేజ్లో నోటోకార్డ్ మనకు ఉంటుంది. ఆ లేటర్ స్టేజ్లో ఈ నోటోకార్డ్ కాస్త మనకు వర్టిబ్రల్ కాలం కింద ఫామ్ అవుద్ది. యానిమల్స్ విత్ నోటోకార్డ్ కాల్డ్ ఏమంటాం వీటిని? కార్డేట్స్ అంటాం. కార్డేట్స్. నోటోకార్డ్ ఉన్న అన్ని జీవుల్ని కార్డేట్స్ అంటాం. మరి వెర్టిబ్రే అని ఎప్పుడు అంటాం? ఈ నోటోకార్డ్ అనేది వెర్టిబ్రల్ కాలం కింద కన్వర్ట్ అయితే. సో ఇన్ మోస్ట్ యానిమల్స్ this notochord develops into vertebral column. అలా కన్వర్ట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే కాల్డ్ వర్టిబ్రేట్స్. ఒకవేళ వర్టిబ్రల్ కాలం కింద కన్వర్ట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు దీన్ని స్టిల్ నాన్ వర్టిబ్రే అంటాం. సో అప్పుడు ఇక్కడ ఒక కంక్లూజన్ పాయింట్ ఒకటి రాయొచ్చు మనం. చూడండి, ఇవి బిట్స్ అడగవచ్చు. ఆల్ వర్టిబ్రేట్స్ కంపల్సరీ నోటోకార్డ్స్ అయి ఉంటాయి. ఎందుకంటే వర్టిబ్రల్ కాలం రావాలంటే ఖచ్చితంగా దాని ముందు నోటోకార్డ్ ఉంటేనే వస్తుంది. ఆర్ నోటోకార్డ్స్. బట్ ఆల్ notochords are not vertebrates. ఎందుకంటే కొన్ని నోటోకార్డ్స్ అని వెర్టిబ్రల్ కాలం కింద మారకపోవచ్చు. ఆల్ notochords are not vertebrates. సో ఇవి మనం డిస్కస్ చేసిన 6 పాయింట్లు. ఈ 6 అనేవి ఫండమెంటల్స్ అన్నమాట. వీటిని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ క్లాసిఫికేషన్ చెప్పాం. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫైల్ని డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి. సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఫైల్ డిస్కస్ చేద్దాం. సో ఇంపార్టెంట్ ఫైలలో ఫస్ట్ది ఫైలం పొరిఫెరా. సైడింగ్ ఫైలం పొరిఫెరా. సో ఇంతవరకు మనం ఈ క్లాసిఫికేషన్ చేయడానికి కావాల్సిన బేసిక్ క్యారెక్టర్స్ మనం చూసాం. 6 క్యారెక్టర్స్ చూసాం. వాటిని బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేసామని. సో ఇప్పుడు ఒక్కొక్క ఫైలం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మనకు డెప్త్గా అవసరం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 5-6 అలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరమైన పాయింట్స్ నేను చెప్తాను, సరిపోతాయి అంతవరకు. సో ఫస్ట్ అయితే ప్రతి ఫైలంకి ముందు ఎగ్జాంపుల్ రాసుకుందాం. అలాగైతే మనం ఇమేజిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫైలం పొరిఫెరాకి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాంజెస్. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ కూడా గుర్తుపెట్టుకోండి. వన్ మోర్ ఎగ్జాంపుల్ అనేది మనం చెప్పింది ఏంటంటే సైకాన్. సో ఇవి ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాపర్టీస్ రాద్దాం.
చూడండి, ఫైలం పొరిఫెరాలో ఉన్న అన్ని జీవుల్లో, అంటే ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పాంజెస్ ఉన్నాయి, సైకాన్స్ ఉన్నాయి, అన్నిట్లో కూడా కామన్గా పోర్స్ ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీస్ యానిమల్స్ హ్యావ్ పోర్స్. చూడండి, ఇది అబ్జర్వ్ చేయొచ్చు మనం. సో ఇందులో ఆ డాట్స్ అనేవి హోల్స్ అనమాట, పోర్స్ అవి. అలానే ఇంకో పాయింట్, ఇందులో లూజ్ సెల్స్ ఉంటాయి, ఎట్లాంటి టిష్యూస్ ఉండవు. ఆ కంటిన్యూషన్ నెక్స్ట్ పాయింట్, హ్యావ్ లూజ్ సెల్స్. అలానే నో టిష్యూస్ అనేవి ఇంకా ఈ జీవుల్లో డెవలప్ అవ్వలేదు. సో నెక్స్ట్ పాయింట్, ఒక ప్లేన్ తీసుకొని దీన్ని పైనుంచి కిందకి మనం కట్ చేసామనుకోండి, కట్ చేస్తున్నప్పుడు సిమెట్రీగా రాదు, కాబట్టి ఇవి ఎసిమెట్రిక్ యానిమల్స్. ఇవి ఎసిమెట్రిక్ యానిమల్స్. అలానే నెక్స్ట్ పాయింట్ అనేది ఇంపార్టెంట్, ఈ జీవులు ఏంటంటే హెర్మోఫ్రోడైట్. ఇవి చూడండి, ఈ పదం బయాలజీలో చాలాసార్లు వస్తుంది. హెర్మోఫ్రోడైట్ మీనింగ్ ఏంటంటే ఏ జీవులు అయితే బోత్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేయగలవో వాటిని హెర్మాఫ్రోడైట్ అంటాం. అంటే బోత్ అది మేలు ఫీమేల్ రెండింటి కింద ఉంటుంది. సో అందుకేంటంటే స్పాంజెస్ అనేవి బోత్ మేలు ఫీమేలు. అయితే వీటిల్లో రీప్రొడక్షన్ ఎలాగ అవుద్ది అంటే ఇది సెక్సువల్గా అవుద్ది, అసెక్సువల్ రీప్రొడక్షన్ కూడా అవుద్ది. అంటే ఫ్రాగ్మెంటేషన్ టైప్లో ఒక చిన్న స్పాంజ్ మొక్క ఆ స్మాల్ పీస్ నుంచి కంప్లీట్ ఆర్గానిజం మళ్ళీ ఫామ్ అవ్వగలదు. సో అది ఫ్రాగ్మెంటేషన్. ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ ఎలా జరుగుద్ది అంటే సపోజ్ ఒక స్పాంజ్ ఉందనుకోండి, ఈ స్పాంజ్లో బోత్ స్పెమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఎగ్ కూడా ప్రొడ్యూస్ అవుద్ది. అయితే ఎగ్ అనేది స్పాంజ్ నుంచి బయటకు రాదు, కాకపోతే స్పెర్మ్ అనేది బయటకు రిలీజ్ అవుద్ది, అంటే వాటర్లోకి వస్తాయి. సో ఇవన్నీ కూడా వాటర్లో ఉండే జీవులే, ఎందుకంటే మనకి లైఫ్ బిగిన్ అయ్యిందే వాటర్లో నుంచి. ఈ పాయింట్ ఆల్రెడీ మనం ప్లాంట్ చెప్పేటప్పుడు చెప్పాం. సో అందుకే ఈ స్టార్టింగ్లో ఉన్న ప్రిమిటివ్ యానిమల్స్ అన్నీ కూడా వాటర్ యానిమల్సే. సో ఇందులో ఏంటంటే ఆ స్పెర్మ్ అనేది వాటర్లో రిలీజ్ అవుద్ది. ఆ రిలీజ్ అయిన స్పెర్మ్ అనేది పక్కన ఉన్న స్పాంజ్లో ఉన్న ఎగ్తో ఫెర్టిలైజ్ అవుద్ది. సో ఇలా దీనిలో సెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుద్ది. సో నెక్స్ట్ పాయింట్ అనేది అసిమెట్రిక్ యానిమల్స్ ఇవి. అలాగే హెర్మోఫ్రోడైట్ అంటే మీనింగ్ ఏంటంటే అవి బోత్ మేల్ ఫీమేల్గా యాక్ట్ అవుతాయి. బోత్ మేల్ ఫీమేల్. అలానే మనం ఏం చెప్పాము, స్పాంజెస్ అనేవి ఫస్ట్ ప్రిమిటివ్ యానిమల్స్, మొట్టమొదటి యానిమల్స్ అని చెప్పాము మనం. సో వీటికి ఏంటంటే మూవ్ అయ్యే క్యాపబిలిటీ లేదు. ఈ స్పాంజెస్ అనేవి మూవ్ అవ్వలేవు, ఒక దగ్గర అటాచ్ అయ్యి ఉంటాయి. అందుకే మనం ఇవి చూడగానే మనకి మొక్కలా కనిపిస్తాయి. సో ఇవి కెనాట్ మూవ్. ఇలా మూవ్ అవ్వలేని వాటిని మనం సెసైల్ అంటాం. ఆ పదం అక్కర్లేదు, ఓకే. ఇదే కెనాట్ మూవ్. అలాగే దీస్ ఆర్ యాక్వాటిక్. మనం ఆల్రెడీ చెప్పాం, మొదట ఉన్న అన్ని కూడా ఆల్మోస్ట్ యాక్వాటిక్ యానిమల్స్. అయితే దీంట్లో మరి ఫుడ్ ఎలా వస్తుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రఫ్ డయాగ్రామ్ వేద్దాం. సపోజ్ దీన్ని మనం స్పాంజ్ అనుకుంటే ఈ పైన ఓపెనింగ్ ఉంటుంది, స్పాంజెస్ ఇలా ఉంటాయి, ఈ పైన ఇలా ఓపెనింగ్ ఉంటుంది, ఇలా కెనాల్స్ ఉంటాయి, హోల్స్ ఉంటాయి అన్నమాట. పోర్స్ ఉంటాయని చెప్పాక ఆ పోర్స్ని మనం కెనాల్ అంటాం. సో ఇలా హోల్స్ ఉంటాయి. వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఇలా ఈ పోర్స్ నుంచి ఎంటర్ అవుతాయి, ఈ పై నుంచి పైకి వెళ్ళిపోతాయి. వాటర్ అవుట్, వాటర్ ఇన్ ఇది. సో ఇప్పుడు దీనికి ఫుడ్ ఎలా వస్తుందంటే దీంట్లో ఎప్పుడైతే ఈ వాటర్ అనేది ఇన్ అవుట్ ఇలా మూవ్ అవుతుందో, ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఆ వాటర్లో ఉన్న ఆక్సిజన్ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే ఎలా డిఫ్యూజన్ వల్ల.
సో అలా దీనికి ఆక్సిజన్ అందుద్ది. అలాగా వాటర్లో ఉన్న న్యూట్రియంట్స్ని కూడా డిఫ్యూజన్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా డిఫ్యూజన్ అనే ప్రాసెస్ వల్ల ఈ న్యూట్రియంట్స్ని సెల్యులర్ రెస్పిరేషన్కి కావాల్సిన ఆక్సిజన్ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. దీస్ యానిమల్స్ గెట్ న్యూట్రియంట్స్ కామా ఆక్సిజన్ త్రూ వాటర్. ఎలా అంటే బ్రాకెట్లో డిఫ్యూజన్ ప్రాసెస్ వల్ల వాటర్లో డిఫ్యూజ్ అయి ఉన్న ఆ న్యూట్రియంట్స్ ఆక్సిజన్ అనేది బాడీ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ యానిమల్స్ ఈ స్పాంజెస్లో వాటర్ కెనాల్ సిస్టమ్ ఉంటుంది. మనం చెప్పాం కదా ఆల్రెడీ, ఈ వాటర్ లోపలికి రావడానికి కోసం ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, కెనాల్ అంటాం. సో దీస్ యానిమల్స్ హ్యావ్ వాటర్ కెనాల్ సిస్టమ్. ఆ పాయింట్ ఇంపార్టెంట్. దీస్ యానిమల్స్ హ్యావ్ వాటర్ కెనాల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ దీంట్లో సపరేట్ డైజెస్టివ్ సిస్టమ్ అట్లాంటివి ఏమి ఉండవు. సో ఈ డైజెషన్ ఎక్కడ జరుగుతుందంటే సెల్ లోపల జరుగుతుంది. అదే మనకి సపోజ్ మనకు అనుకోండి, డైజెషన్ అనేది ఎక్కడ మౌత్ దగ్గర నుంచే మనకి స్టార్ట్ అయ్యి సపరేట్గా మనకి స్టమక్లో అలాగే స్మాల్ ఇంటెస్టైన్ వీటిల్లో డైజెషన్ అనేది జరుగుతుంటుంది. మనకి ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ని మనం ఈ స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర మనం అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ. అలా మనకి డైజెషన్ అనేది ఎక్స్టర్నల్గా జరుగుతుంది, సపరేట్గా ఈ ఎలిమెంటరీ కెనాల్లో జరుగుతుంది మనకి డైజెషన్. బట్ వీటిలోగా సపరేట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు. సో డైజెషన్ ఎక్కడ జరుగుతుందంటే ఇంటర్సెల్యులర్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. డైజెషన్ ఈజ్ ఇంట్రాసెల్యులర్. సెల్ లోపలనే డైజెషన్ కూడా జరుగుతుంది. అలాగే ఇంకో వన్ మోర్ పాయింట్, రీప్రొడక్షన్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్. రీప్రొడక్షన్ అనేది రెండు రకాలుగా జరగవచ్చు దీంట్లో. ఐదర్ అసెక్సువల్గా కానీ అసెక్సువల్ రీప్రొడక్షన్ అయినా అవ్వచ్చు. అసెక్సువల్ రీప్రొడక్షన్ జరగవద్ది ఫ్రాగ్మెంటేషన్ వల్ల. ఒక స్మాల్ పీస్ నుంచి ఎంటైర్ ఆర్గానిజం మళ్ళీ డెవలప్ అవుద్ది. అదే సెక్సువల్ రీప్రొడక్షన్ కూడా అవ్వచ్చు. ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగినప్పుడు ఏమవుద్దంటే స్పెర్మ్ మాత్రమే ఒక స్పాంజ్ నుంచి రిలీజ్ అవుద్ది వాటర్లోకి. ఆ వాటర్ నుంచి స్పెర్మ్ నెక్స్ట్ దగ్గరలో ఉన్న స్పాంజ్ ఎగ్తో ఫెర్టిలైజ్ అయ్యి అలా నెక్స్ట్ జీవి అనేది ఫామ్ అవుద్ది. అయితే ఇందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, వీటిలో డెవలప్మెంట్ కూడా ఏంటంటే లార్వా స్టేజ్ ఉంటుంది. డైరెక్ట్గా ఇప్పుడు సపోజ్ మనం అనుకోండి, డైరెక్ట్గా మన షేప్తో ఉన్న పిల్లలు వస్తారన్నమాట. అదే షేప్ వస్తాయి. బట్ ఇది ఏంటంటే లార్వా స్టేజ్ ఉంటుంది. లార్వాలో ఒక డిఫరెంట్ షేప్లో ఉంటాయి, ఫైనల్గా వచ్చిన తర్వాత ఇంకో షేప్ ఉంటుంది. సో డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్ అనమాట. ఇందులో ఈ సెక్సువల్ రీప్రొడక్షన్లో కూడా ఏంటంటే రిలీజ్ sperms in water and they fertilize egg of other sponge. అలాగే డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే బేబీ డెవలప్మెంట్ అనేది త్రూ లార్వా స్టేజ్. డెవలప్మెంట్ అనేది ఈజ్ ఇండైరెక్ట్ త్రూ లార్వా స్టేజ్. ఎందుకంటే ఈ ప్రిమిటివ్ యానిమల్స్ కాబట్టి ఈ లార్వా స్టేజ్ ఉండడం వల్ల వీటి యొక్క ఫుడ్, లార్వా ఫుడ్ సపరేట్గా అంటే లోడ్ ఎక్కువ పడదు ఆ పేరెంట్ మీద. ఎందుకంటే లార్వా స్టేజ్ సపరేట్ లొకేషన్లో
అది ఓన్ ఫుడ్ సెర్చ్ చేసుకోగలదు. సో అలా ఈ పేరెంట్ మీద బర్డెన్ పడదు, ఎందుకంటే వీటిలో ఇంకా అంత ఫుల్ డెవలప్డ్ ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ లేదు కాబట్టి దే కెనాట్ ఫీడ్ కిడ్స్ అన్నమాట. సో ఈ ఫైలం పోరిఫెరా. అలా ఇంకో పాయింట్, లాస్ట్ పాయింట్, ఇందులో జర్మ్ లేయర్స్ లేవు, ఇది కూడా రాసుకోండి. నో జర్మ్ లేయర్స్, నో జర్మ్ లేయర్స్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. మనం మోస్ట్లీ ఎక్కువ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం, బట్ ఇంకా డెప్త్ అయితే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఫైలంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఫైలం అనేది సిలెంటరేటా, సిఓఈ. యాక్చువల్గా ఇది ఈ కూడా ఉంటుంది, COELENTERATA, ఫైలం సిలెంటరేటా. దీన్నే నైడేరియా అంటాం, సి సైలెంట్. సో ఫస్ట్ అయితే ముందు ఎగ్జాంపుల్స్ రాసుకోండి, ఎగ్జాంపుల్స్ బట్టి ఇమాజినేషన్ చేసుకోవడం ఈజీ. ఫస్ట్ ఇది జెల్లీ ఫిష్. చూడండి, ఈ బ్లూ కలర్లో ఉన్నది జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్, అలాగే హైడ్రా, కోరల్స్, ఈ మూడు జాలు. సో ఇవి ఫైలం సిలిండర్ వచ్చే యానిమల్స్ అనేవి. సో ఒకసారి మనం ఈ జెల్లీ ఫిష్ని అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఏదైనా ఒక ప్లేన్తో మనం కట్ చేసినప్పుడు రేడియల్ సిమెట్రిక్గా వస్తుంది. సో ఈ యానిమల్స్ ఏంటంటే రేడియల్లీ సిమెట్రికల్, రేడియల్లీ సిమెట్రికల్. అలాగే ఈ యానిమల్స్ అనేవి డిప్లోబ్లాస్టిక్. మనం పొరిఫెరాలో ఏం చెప్పామంటే జర్మ్ లేయర్సే పూర్తిగా ఉండదు దానికి, బట్ ఇవి మాత్రం డిప్లోబ్లాస్టిక్. అంటే అర్థం ఏంటి, 2 జర్మ్ లేయర్స్ ఉంటాయి కాబట్టి కొన్ని ఆర్గాన్స్ అనేవి ఇందులో ఫామ్ అయ్యాయి. సో అందుకే ఇది టిష్యూ బేస్డ్ ఆర్గనైజేషన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ డిప్లోబ్లాస్టిక్. డిప్లోబ్లాస్టిక్ అంటే అర్థం ఏంటంటే హ్యావ్ 2 జర్మ్ లేయర్స్, టూ జర్మ్ లేయర్స్. సో అవి కూడా ఏంటంటే ఎక్టోడర్ము, అలాగే ఎండోడర్మ్. సో అందుకే ఇందులో కొన్ని ఆర్గాన్స్ అనేది ఇందులో ఫామ్ అవడం స్టార్ట్ అయింది. ఒకటి ఇందులో ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటంటే గ్యాస్ట్రోవాస్క్యులర్ క్యావిటీ అనేది ఫామ్ అయింది. ఈ గ్యాస్ట్రోవాస్క్యులర్ క్యావిటీ అంటే ఈ డైజెస్టివ్ క్యావిటీ అనమాట. కాకపోతే అది కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు, ఓన్లీ సింగిల్ ఓపెనింగే ఉంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇందులో గ్యాస్ట్రోవాస్క్యులర్ క్యావిటీ is there, but single opening serve as both mouth and anus. అంటే ఎక్స్క్రీషన్కి ఫుడ్ తీసుకోవడానికి కూడా ఒకటే హోల్ ఉందన్నమాట. అంటే కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇందులో ఫామ్ అవ్వలేదు. సో అది ఒక అడ్వాన్స్మెంట్ కంపేర్ టు పొరిఫెరాలో పూర్తిగా డైజెస్టివ్ సిస్టమే లేదు. సో డైరెక్ట్గా ఏంటంటే అబ్జర్వ్ చేసుకుంటాయి న్యూట్రియంట్స్ని వాటర్ నుంచి. అగైన్ అదే స్పాంజెస్లో అయితే, పొరిఫెరాలో అయితే డైజెషన్ అనేది ఇంట్రాసెల్యులర్, సెల్ లోపల జరిగింది. సో ఇందులో వచ్చిన అడ్వాన్స్మెంట్ ఏంటంటే డైజెషన్ అనేది ఇంట్రాసెల్యులర్గా కొన్నిట్లో జరుగుతున్నాయి, కొన్ని ఎక్స్ట్రా సెల్యులర్ కూడా ఉన్నాయి. సో డైజెషన్ కెన్ బి extracellular or intracellular. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఈ ఫైలంలో ఉన్న కొన్ని యానిమల్స్లో
కొన్ని స్టింగింగ్ సెల్స్ ఉన్నాయి. అంటే ఏంటి, మనం ముందు వాటిల్లో మనం స్పాంజెస్లో ఉన్న మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ ఇది ఎత్తుక్కోలేదు, ఎందుకంటే ఇది ఎక్కడికి మూవ్ అవ్వదు. బట్ ఈ జెల్లీ ఫిష్ అలాగ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే క్లియర్గా అర్థం. జెల్లీ ఫిష్ అలాగ కాదు, స్లో మూమెంట్ ఉంటుంది దీనికి. అంటే ఇట్ కెన్ సెర్చ్ ఇట్స్ ఓన్ ఫుడ్. సో అది దాని ఓన్ ఫుడ్ని సెర్చ్ చేసుకోగలదు. సో అది ఒక అడ్వాన్స్మెంట్ దాని ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే. రెండోది, వీటిల్లో కొన్ని సెల్స్ ఉంటాయి, స్టింగింగ్ సెల్స్ ఉంటాయి. అంటే ఏదైనా దీని ఫుడ్ అనేది క్యాప్చర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ స్టింగింగ్ సెల్ అనేది. సో అది వన్ డెవలప్మెంట్ అందులో. సో హ్యావ్ స్పెషల్ స్టింగింగ్ సెల్స్ which helps in food capturing. అలానే ఇవి కొంచెం మూవ్ అవ్వగలవు కాబట్టి వీటిని మోటైల్ అంటాం. మోటైల్ అంటే కెన్ మూవ్ అని. మోటైల్ అంటే మీనింగ్ ఏంటంటే మూవ్ అవ్వగలవు అని, కెన్ మూవ్. అలానే వీటిలో ఇది డిప్లోబ్లాస్టిక్ అన్నాం. అంటే ఏంటి, ఇందులో కొన్ని ఆర్గాన్స్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది. సో అందుకే ఏంటి, ఇందులో టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ముందే డిస్కస్ చేసినవి. టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్. అలానే నెక్స్ట్ ఇందులో రెస్పిరేషన్ కానీ ఎక్స్క్రీషన్ కానీ ఆ సిస్టమ్స్ అనేవి కంప్లీట్గా మనకి ఇందులో డెవలప్ అవ్వలేదు, కంప్లీట్గా పూర్తిగా లేవు. సో అవి ఎలా జరుగుతాయంటే సింపుల్ డిఫ్యూజన్ వల్ల జరుగుతాయి. సో రెస్పిరేషన్ ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది అంటే బై సింపుల్ డిఫ్యూజన్. ఎందుకంటే అవి అడ్వాన్స్డ్ ఆర్గాన్స్. అవి మనకి రెస్పిరేషన్ సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే కంపల్సరీ సీలం ఉండాలి. సో ఇందులో అసలు ఇది డిప్లోబ్లాస్టిక్, ఇంకా ట్రిప్లోబ్లాస్టిక్ కూడా కాదు. అంటే మెసోడర్మే పూర్తిగా లేదు కాబట్టి క్యావిటీ వచ్చే స్కోపే లేదు. క్యావిటీ లేదు కాబట్టి రెస్పిరేషన్ సిస్టమ్ ఫామ్ అయ్యే అవకాశం లేదు. సో ఇలా కాబట్టి ఇందులో రెస్పిరేషన్ కానీ ఎక్స్క్రీషన్ కానీ ఆ సిస్టమ్ కంప్లీట్ సిస్టమ్ లేవు. సో అవి ఎలా జరుగుతాయంటే బై డిఫ్యూజన్. రెస్పిరేషన్ కామా excretion by simple diffusion. అలానే లాస్ట్ పాయింట్ రీప్రొడక్షన్ గురించి. స్పాంజెస్లో రీప్రొడక్షన్ అయితే ఎలా జరుగుతుంది అన్నామంటే ఫ్రాగ్మెంటేషన్ వల్ల కానీ సెక్సువల్గా కానీ జరుగుతుంది. సో సిమిలర్గా దీంట్లో కూడా సెక్సువల్ రీప్రొడక్షన్ అవుతుంటుంది. సెక్సువల్ రీప్రొడక్షన్ అయితే ఇద్దరు బడ్డింగ్ వల్ల కానీ, చూడండి బడ్డింగ్ అంటే ఏం లేదు, చిన్న బడ్స్ అనేవి కంప్లీట్ ఆర్గాన్స్ మనం ఫామ్ చేయగలవు. అయితే బడ్డింగ్ జరగచ్చు, రీజనరేషన్ చేయొచ్చు. రీజనరేషన్ యాక్చువల్గా రీప్రొడక్షన్ కాదు కానీ రిపేరింగ్ ప్రొసీజర్ ఇది రీజనరేషన్ అనేది. అంటే ఏదైనా ఒక ఆర్గాన్ కట్ అయినా కానీ సేమ్ అదే ఆర్గాన్ మళ్ళీ గ్రో అవ్వడం. సో అలా రీజనరేషను బడ్డింగ్. అలాగే సెక్సువల్గా కూడా ఇందులో రీప్రొడ్యూస్ అవ్వగలం ఈ ఫైలంలో ఉన్న జీవుల్లో. సో ఇది సెకండ్ ఫైల అనేది సిలెంటరేటా. నెక్స్ట్ థర్డ్ ఫైల అనేది టెనోఫోరా. చూడండి ఈ టెనోఫోరా అనేది ఏంటంటే ముందు ఎగ్జాంపుల్స్ రాద్దాం. చూడండి మనకు మ్యాక్సిమం బిట్స్ అడిగితే ఫైలము వాటి ఎగ్జాంపుల్స్ ఇంతవరకే స్కోప్ ఉంది మనకి. బట్ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తున్నాను. రైల్వే ఎగ్జామ్స్ వరకు అయితే ఫైలంకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ లేదా 1 or 2 మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించే పాయింట్లు అలా సరిపోద్ది. ఓకే, సో థర్డ్ ఫైలం అనేది టెనోఫోరా. ఈ టెనోఫోరాకి ఎగ్జాంపుల్ ఏంటంటే కూమ్ జెల్లీస్ లేదా వీటిల్ని ఏమంటామంటే
సీ వాల్నట్ అంటాం. సీ వాల్నట్. సో ఇక్కడ రైట్ సైడ్ ఒక డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థం అవుతుంది. చూడండి, ఈ డయాగ్రామ్లో ఒకటి డయాగ్రామ్ చూసి మనం చెప్పొచ్చు దే ఆర్ సిమెట్రిక్. ఎలా? రేడియల్లీ సిమెట్రిక్. సో రేడియల్లీ సిమెట్రిక్. రెండు ఆల్రెడీ ప్రీవియస్ అది మనం చెప్పాము డిప్లోబ్లాస్టిక్ అని. సో సిమిలర్గా ఈ టెనోఫోరాలో ఉన్న జీవులు కూడా డిప్లోబ్లాస్టిక్. అంటే జెర్మ్ లేయర్లో టూ జెర్మ్ లేయర్స్ ఉన్నాయంటే కొన్ని టిష్యూస్ ఫామ్ అవ్వడానికి, కొన్ని ఆర్గన్స్ ఫామ్ అయ్యే స్కోప్ ఉంది. సో అలా ఇవి డిప్లోబ్లాస్టిక్. సో వీటిలో ఏంటంటే సిలియేటెడ్, అంటే ఇవి ఈ చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, మన డయాగ్రామ్ చూసి చూడొచ్చు, వాటిని సిలియా అంటాం. ఈ సిలియేటెడ్ కూమ్ ప్లేట్స్ ఉన్నాయి. సో దీనివల్ల మూవ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అవి హ్యావ్ సిలియేటెడ్ కూమ్ ప్లేట్స్ which helps in locomotion, మూవ్ అవడానికి, సో దీంట్లో ఉన్న స్పెషల్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెనోఫోరాలో దీస్ హ్యావ్ బయోల్యూమినిసెన్స్. అంటే ఏంటంటే ఇవి లైట్ని ఎమిట్ చేస్తాయి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. జెల్లీ ఫిష్లో కూడా ప్రాపర్టీ ఉంటుంది. దే ఆల్సో బయోల్యూమినిసెన్స్, హ్యావ్ బయోల్యూమినిసెన్స్ ప్రాపర్టీ. లుమినిసెన్స్ అంటే అర్థం ఏంటంటే ఎమిట్ లైట్ని ఇవి కొన్ని కెమికల్ రియాక్షన్ ద్వారా లైట్ని ఎమిట్ చేస్తాయి. సో ఈ లైట్ ఎమిట్ అవ్వడం వల్ల దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా ప్రెడేటర్స్ ఉన్నప్పుడు వాళ్ళని భయపడడానికి, లేదా ఈ మేట్ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఈ టెనోఫోరా అనగానే 2 పాయింట్లు ఇంపార్టెంట్. ఒకటి బయోల్యూమినిసెన్స్ ప్రాపర్టీ ఉంటుంది. రెండో పాయింట్ ఇవి ఓన్లీ సెక్సువల్ రీప్రొడక్షన్ ద్వారా మాత్రమే రీప్రొడ్యూస్ అవుతాయి. ఆ పాయింట్ ఇంపార్టెంట్. సో అలా నీకు అక్కడ ఈ బయోల్యూమినిసెన్స్ అనేది ఆ మేట్ని అట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుద్ది. ఎమిట్ లైట్ టు స్కేర్ ప్రెడేటర్స్, అలానే టు అట్రాక్ట్ మేట్. సో ఆ పాయింట్ బట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దీస్ ఆర్ ఓన్లీ సెక్సువల్లీ రీప్రొడ్యూసింగ్ యానిమల్స్. రీప్రొడక్షన్ ఎలా అవుద్దంటే రీప్రొడక్షన్ అనేది ఓన్లీ సెక్సువల్. సో ఈ పాయింట్స్ అయిపోతాయి ఈ థర్డ్ ఫైలం గురించి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఫైలం ప్లాటీహెల్మింథస్. ప్లాటీ అన్నప్పుడు ఫ్లాట్ అని గుర్తు రావాలి. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్లాట్, చూడండి వీటినే ఫ్లాట్ వామ్స్ అని కూడా అంటాం ఈ ఫైలంలో ఉన్న జీవుల్ని. సో ఎగ్జాంపుల్స్ అనేది టేప్ వామ్స్, అలాగే ప్లెనేరియా. ఈ 2 పేర్లు ఇంపార్టెంట్ సరిపోతాయి. చాలా ఉంటాయి ఇందులో. ఈ 2 నేమ్స్ మనకి ఇంపార్టెంట్. సో వీటికి ఇంకో పేరు ఏంటంటే ఈ ఫైలంలో ఉన్న జీవుల్ని ఏమంటామంటే ఫ్లాట్ వామ్స్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ ఫ్లాట్ వామ్స్. ఓకే, నెక్స్ట్ రెండో పాయింట్. ఈ ఏంటంటే డోర్సో వెంట్రల్లీ ఫ్లాట్. అంటే అర్థం ఏంటంటే పైన కింద 2 ఫ్లాట్గా ఉంటాయి ఇవి. డోర్స్ అంటే పైన, డోర్సో వెంట్రల్లీ ఫ్లాట్. అందుకే వీటిని ఫ్లాట్ వామ్స్ అంటాం మనం. నెక్స్ట్ పాయింట్, ఫ్లాట్ వామ్స్ అనేవి హెర్మాఫ్రోడైట్స్.
ఇప్పుడు ఈ పదం ఆల్రెడీ చెప్పాం. హెర్మాఫ్రోడైట్స్ అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనమాట. హెర్మాఫ్రోడైట్. ప్లాటీ హెల్మెంతిస్లో ఉన్న జీవులన్నీ కూడా హెర్మాఫ్రోడైట్స్. అలానే చూడండి, ఇప్పుడు ఈ చెప్పబోయే పాయింట్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ బైలాటరల్లీ సిమెట్రిక్. బైలాటరల్లీ సిమెట్రిక్. చూడండి, ఇంతవరకు బైలాటరల్లీ సిమెట్రిక్ పదం రాలేదు. సో ఈ ప్లాటీ హెల్మెంతిస్, ఫైలం ప్లాటీ హెల్మెంతిస్ నుంచి బైలాటరల్లీ సిమెట్రిక్ జీవులు వచ్చాయి. ఈ బైలాటరల్ సిమెట్రిక్ ఉన్న వాళ్ళ యూజ్ ఏంటంటే, చూడండి, రేడియల్ సిమెట్రిక్తో కంపేర్ చేసుకుంటే బైలాటరల్ సిమెట్రిక్ ఉన్నప్పుడు మూవ్ అవడం ఈజీగా ఉంటుంది. ఇట్లా లోకోమోషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అలా వచ్చిన ఎవల్యూషన్ ఇది. సో బైలాటరల్లీ సిమెట్రిక్ కావడం వల్ల దే కెన్ మూవ్ ఈజీలీ. అలానే అగైన్ ఇంతవరకు మనం డిప్లోబ్లాస్టికే అన్నాం, బట్ ఈ జీవులు మాత్రం ట్రిప్లోబ్లాస్టిక్. ట్రిప్లోబ్లాస్టిక్ అంటే అర్థం ఏంటి? 3 జర్మ్ లేయర్స్ ఉంటాయి, అంటే మోర్ అడ్వాన్స్డ్ కంపేర్ టు ప్రీవియస్ వన్. 3 జర్మ్ లేయర్స్. ఎందుకంటే ఈ 3 జర్మ్ లేయర్స్ ఉండడం వల్ల డిఫరెంట్ ఆర్గాన్స్ ఫామ్ అయ్యే స్కోప్ వచ్చిందనమాట. సో దీస్ ఆర్ అడ్వాన్స్డ్ యానిమల్స్ ముందు వాటితో కంపేర్ చేసుకుంటే. సో ఇందులో మనం 2 ఎగ్జాంపుల్స్ చెప్పాం, టేప్ వామ్స్ ఉన్ను ప్లెనేరియా అని. అయితే ఈ ఇందులో ఉన్న ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ టేప్ వామ్స్ అనేవి పారాసైట్స్. ఇవి అంటే వేరే జీవుల లోపల ఇవి ఉంటాయి, వేరే యానిమల్స్ లోపల. సో అందుకే వాటిలో డైజెస్టివ్ సిస్టమ్ అవసరం లేదు. బట్ ప్లెనేరియాలో ఈ ప్లెనేరియా అనేది ఫ్రీ లివింగ్ ఆర్గానిజం అనమాట. సో ఇందులో వెల్ డెవలప్డ్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. సో ఆ ఎగ్జాంపుల్స్, ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ మనం చెప్పిన దాంట్లో టేప్ వామ్స్ ఒకటి ఎగ్జాంపుల్ ఇందా చెప్పాం. సో ఈ టేప్ వామ్స్ అనేవి పారాసైట్స్. సో ఈ పారాసైట్స్ కాబట్టి వేరే జీవుల్లో ఉన్న న్యూట్రియంట్స్ డైరెక్ట్గా స్కిన్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి వీటికి ఎట్లాంటి మౌత్ అట్లాంటివి ఉండవు. బ్రాకెట్లు రాసుకోండి. అబ్జర్బ్ న్యూట్రియంట్స్ త్రూ స్కిన్. కాబట్టి వీటికి మౌత్ అవసరం లేదు. డోంట్ హ్యావ్ మౌత్. అది ఒక ఎగ్జాంపుల్. 2వ ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే మనం ప్లెనేరియా. సో ఈ ప్లెనేరియా పారాసైట్స్ ఏం కాదు, ఇవి ఫ్రీ లివింగ్. ఇవి రీజనరేట్ అయ్యే స్కోప్ ఉంది. సో వీటిల్లో డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, కంప్లీట్గా డెవలప్ అయిన సిస్టమ్ కాదు, కానీ డైజెస్టివ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అగైన్ ఈ డైజెస్టివ్ సిస్టంలో కూడా దీంట్లో కూడా సింగిల్ ఓపెనింగే ఉంటుంది ఈ ప్లెనేరియాలో కూడా. అంటే ఒకే హోలు బోత్ మౌత్ అండ్ యానస్గా యూజ్ అవుద్ది. సో వీటిల్లో వచ్చిన అడ్వాన్స్మెంట్ ఇంకోటి ఏంటంటే, వీటిలో ఐస్ ఫామ్ అయ్యాయి. అంటే కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఐస్ కాదు, కానీ ఆ డాట్స్ ఫామ్ అయ్యాయి ఐస్. అంటే ఏంటి, ఒక లైట్ని సెన్స్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న జీవులు అనమాట. సో అందువల్ల ఏంటంటే, సపోజ్ ఇవి ఓషన్స్లో నీటిలో బతుకుతున్నప్పుడు ఏంటంటే, ఆ లైటింగ్ బట్టి అవి పైకి వెళ్తున్నాయా కిందకి వెళ్తున్నాయా ఆ సెన్సింగ్ క్యాపబిలిటీ అనేది వచ్చింది. ఒకసారి పాయింట్ రాద్దాం. ప్లెనేరియా డెవలప్స్ ఐస్. సో సెన్స్ ఆర్గాన్స్ at front. Sense organs at front forms. ఆ సెన్స్ ఆర్గాన్స్ కూడా ఎలాగ ఫామ్ అయిందంటే మెసోడర్మ్ వల్ల. మనం ట్రిప్లోబ్లాస్టిక్ కాబట్టి ఇది ఆ మెసోడర్మ్ లేయర్ ద్వారా దీంట్లో సెన్స్ ఆర్గాన్స్ ఫామ్ అయ్యాయి. ఒకసారి ఆ పాయింట్ చూద్దామండి. డెవలప్ ఐస్. సో సెన్స్ ఆర్గాన్స్ at front
formed by mesoderm layer. Mesoderm layer లేదా మెసోడర్మ్. సో దీనివల్ల దీనికి వచ్చిన అడ్వాంటేజ్ అంటే ఎప్పుడైతే లైట్ని సెన్స్ చేయగలిగే క్యాపబిలిటీ వచ్చిందో ఆ లైట్ ఎక్కువ ఉంటే పైకి వెళ్తున్నట్టు ఓషన్స్లో, లైట్ తక్కువ ఉంటే డౌన్కి వెళ్తున్నట్టు. సో ఇలా ఈ సెన్సింగ్ క్యాపబిలిటీ వచ్చిందనమాట. సో దే కెన్ సెన్స్ లైట్ to move up or down in oceans. అలాగే వీటి డైజెస్టివ్ సిస్టంలో కూడా సింగిల్ ఓపెనింగ్ డైజెస్టివ్ సిస్టమే ఉంది. ఆ పాయింట్ కూడా రాసుకోండి. సింగిల్ ఓపెనింగ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఒక హోలే ఉంటుంది అనమాట డైజెస్టివ్ సిస్టమ్. అలాగే ఇంకో పాయింట్ కూడా ల్యాక్ ట్రూ బాడీ క్యావిటీ. ఎందుకంటే ఒకవేళ ఈ బాడీ క్యావిటీ ఉంటే ఇంకొన్ని ఆర్గన్స్ ఫామ్ అయ్యే స్కోప్ ఉండేది. సో దీంట్లో అట్లాంటి క్యావిటీ ఏం లేదు. సో ఇది ప్లాటిహెల్మింథస్ గురించి. నెక్స్ట్ ఈ వీడియోలో ఇది లాస్ట్ది. రిమైనింగ్ ఫైలం అనేది నెక్స్ట్ వీడియో మనం చేద్దాం. ఎందుకంటే ఒకే సింగిల్ వీడియోలో అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో రిమైనింగ్ 6 ఫైలమ్స్ అలాగే లాస్ట్ ఫైలం కార్డేటాలో ఉన్న క్లాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, ఈ ఫైలం చూద్దాం. ఫైలం యాస్కల్మెంథిస్, దీన్ని నెమటోడా అంటాం. ఈ నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెమటోడా అన్న యాస్కల్మెంథిస్ అన్న సేమే. సో ఫస్ట్ ముందు ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఈ ఫైలంకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రౌండ్ వామ్స్. చూడండి, ఫ్లాట్ వామ్స్ అయితే ప్లాటిహెల్మింథస్, రౌండ్ వామ్స్ అయితే యాస్కల్మెంథస్. అగైన్ ఎర్త్ వామ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ మనం చెప్దాం. సో రౌండ్ వామ్స్ ఎగ్జాంపుల్స్. అలాగే పిన్ వామ్స్ అంటాం. పిన్ వామ్స్ కూడా దీంట్లోనే వస్తాయి. హుక్ వార్మ్స్. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఈ నెమటోడా ఫైలంలో. అగైన్ ఈ యాస్కల్మెంథిస్లో ఉన్న జీవుల్ని మనం యాస్కారిస్ అని కూడా అంటాం. దీస్ ఆర్గాన్స్ ఆల్సో కాల్డ్ ఆర్గానిజమ్స్ ఆల్సో కాల్డ్ యాస్కారిస్. సో ముందు వాటితో కంపేర్ చేస్తే దీంట్లో ఏంటంటే సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. మనం బాడీ ఎక్కడైనా కట్ చేస్తామనుకోండి, సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. బాడీ ఈజ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్. అలానే ఇది కూడా ట్రిప్లోబ్లాస్టికే. ప్లాటిహెల్మింథస్ కూడా ట్రిప్లోబ్లాస్టికే. అయితే ఇందులో కొంచెం డెవలప్డ్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఇందులో కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఫామ్ అయింది. మనకి ఫ్లాట్ వామ్స్ ఏంటంటే కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ లేకపోవడం వల్లనే అది ఫ్లాట్గా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఫామ్ అయిందో సో ఆ ఫ్లాట్నెస్ ఇంకా అవసరం లేదు. సో అందుకే ఇందులో క్రాస్ సెక్షన్ అనేది ఈ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఇది. సో ఈ పాయింట్ కూడా రాసుకుంటే ట్రిప్లోబ్లాస్టిక్ అంటే 3 జర్మ్ లేయర్స్ ఉంటాయి. అలాగే ఇది బైలాటరల్లీ సిమెట్రిక్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? బైలాటరల్ సిమెట్రిక్ ఉన్న వల్ల మూవ్మెంట్ ఈజీగా ఉంటుంది. అలాగే ఇందులో కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఫామ్ అయింది. కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఫార్మ్డ్. ఇందులో వచ్చిన ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే ఫారింగ్స్ ఫామ్ అయింది. మస్క్యులర్ ఫారింగ్స్ ఆ గొంతు దగ్గర ఇది ఉంటుంది కదా. మనకి సపోజ్ మనకు ఈ
గొంతు దగ్గర ఉంటుంది ఫారింగ్స్ అనేది. సో అట్లాంటిది ఒక ఫారింగ్స్ అనేది ఫామ్ అయింది ఈ జీవుల్లో. అలాగనే ఎక్స్క్రేటరీ కెనాల్ ఫామ్ అయింది, రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా డెవలప్ అయింది. బట్ స్టిల్ రెస్పిరేటరీ సిస్టమ్ కానీ సర్క్యులేటరీ సిస్టమ్ కానీ లేవు. ఎందుకంటే అవి ఉండాలి అంటే బాడీ క్యావిటీ ఉండాలి అవి ఫామ్ అవ్వడానికి. కాబట్టి ఇందులో ట్రూ క్యావిటీ అనేది లేదు. ఈ యాస్కల్మెంతిస్లో ట్రూ క్యావిటీ అనేది లేదు. ఒకసారి ఈ పాయింట్ రాసుకోండి. ఇందులో ఉన్నవి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ఫామ్ అయింది, ఎక్స్క్రేటరీ కెనాల్ ఉంది. ఒకసారి పాయింట్ రాసుకుందాం. హ్యావ్ డైజెస్టివ్ సిస్టమ్, అలానే ఎక్స్క్రేటరీ సిస్టమ్, అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈ మూడు ఉన్నాయి. సో ఇందులో డెవలప్ కానివి ఏంటంటే నో రెస్పిరేటరీ, ఎందుకంటే ఇది థొరాసిక్ క్యావిటీలో ఫామ్ అవ్వాలి ఈ రెస్పిరేటరీ అనేవి. నో రెస్పిరేటరీ సిస్టమ్, అలానే నో సర్క్యులేటరీ సిస్టమ్, అలా ఎట్సెట్రా. ఇలా ఇంకా స్టిల్ ఫుల్ ఫ్లెజ్డ్గా కొన్ని ఆర్గాన్ సిస్టమ్ అయితే ఇంకా డెవలప్ అవ్వలేదు. అలా వీటిల్లో ఏంటంటే సెక్సెస్ అనేవి సపరేట్ అయ్యాయి. అంటే ఏంటి, మేల్ సపరేట్, మనం ఈ డయాగ్రామ్ చూడవచ్చు. మేల్ సపరేట్గా ఉంది, ఫీమేల్ అనేది సపరేట్గా ఉంది. ఫీమేల్ అనేది కొంచెం పెద్దది కంపేర్ టు మేల్. సో ఆ పాయింట్ కూడా రాసుకోండి. సెక్సెస్ ఆర్ సపరేటెడ్. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ రాసుకోండి. చూడండి, డైజెస్టివ్ సిస్టమ్ అయితే ఈ యాస్కల్మెంతిస్లో కంప్లీట్గా ఫామ్ అయింది. అంటే డైజెస్టివ్ సిస్టమ్ అనే పదం మనం ఎక్కడి నుంచి కంప్లీట్ డెవలప్మెంట్ ఏ ఫైలం నుంచి అంటే యాస్కల్మెంతిస్. డైజెస్టివ్ సిస్టమ్ starts from యాస్కల్మెంతిస్ ఈ ఫైలం నుంచి స్టార్ట్ అయింది. అదే సర్క్యులేటరీ సిస్టమ్ అన్నాం అనుకోండి, ఇంక ఇది మనం ఫర్దర్ డిస్కస్ చేయాలి. సర్క్యులేటరీ సిస్టమ్ అయితే అనిలేడా, జస్ట్ ఈ పాయింట్ అయితే రాసుకోండి. అనిలేడా ఫైలంలో కంప్లీట్గా ఫామ్ అయిన సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటాయి. అంటే ఏంటి, ఎర్త్వార్మ్స్, లీచెస్ వీటిల్లో. అదే రెస్పిరేటరీ సిస్టమ్ అన్నాం అనుకోండి, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఆర్థ్రోపోడా ఈ జీవుల్లో కంప్లీట్గా ఫామ్ అయి ఉంటుంది. ఆర్థ్రోపోడా ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి బిట్లకి యూజ్ అవుతాయి. సో రిమైనింగ్ ఫైలం 6 ఫైలమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసి, అలాగే లాస్ట్ ఫైలం కార్డేటా ఫైలంలో ఉన్న ఒక 5 ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దాంతో యానిమల్ కింగ్డమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇది కొంచెం పెద్ద లెసన్. ఇది చాలా డిఫరెంట్ టర్మినాలజీస్ వచ్చి ఉంటాయి, కాబట్టి మనం ఓపిక్గా 2-3 టైమ్స్ వింటేనే ఇది క్లియర్గా అర్థం అవుతుంది. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.